నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ జాగృతి కవిత తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఒక స్పష్టతనైతే ఇచ్చారు. రాజకీయ పార్టీగా 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీగా ఆవిష్కరిస్తామని చెప్తున్నారు. అయితే కవిత ఇంటి పార్టీగా చెప్తున్నటువంటి బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తుందా, లేదు అందులో తనని ఇబ్బంది పెట్టిన కొద్ది మందిని టార్గెట్ చేయబోతుందా? కవిత ఏర్పాటు చేయబోయేటువంటి రాజకీయ పార్టీ లక్ష్యం ఏమిటి, తెలంగాణకు సంబంధించి దాని ద్వారా జరగబోయే ఉపయోగం ఏంటని దాని మీద డిబేట్లోకి వెళ్లే ముందు హెచ్ఎంటీవీ ఒక ప్రత్యేక కథనం. ఇంటి పార్టీ నుంచి బహిష్కరణకు గురైన కవిత ఇక సొంత పార్టీ పెడుతున్నట్టు క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీలో సస్పెన్షన్ వేటు పడిన తర్వాత నుంచి కవిత మరింత దూకుడుగా స్పందించారు. రాష్ట్రంలో జరిగిన పలు నిర్మాణాల్లో అవినీతి జరిగిందని ఆమె ఆరోపించారు. అంబేద్కర్ విగ్రహం నుంచి మొదలు పెడితే అమరజ్యోతి నిర్మాణం వరకు ప్రతి దాంట్లో అక్రమాలు జరిగాయని, వీటిని ప్రశ్నించినందుకే తనను దూరం పెట్టారని ఆమె అన్నారు. ఇంటి పార్టీ నుంచి అవమాన భారంతో బయటికి వస్తున్నానని, గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతామన్నారు. మీకోసం పనిచేయడానికి ఒక కొత్త రాజకీయ వేదిక ఈ రాష్ట్రంలో రాబోతా ఉంది. అందరికన్నా ఎక్కువ మా ఆడబిడ్డల్ని కోరుతా ఉన్నా. ఒక ఆడబిడ్డగా తెలంగాణ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడడం కోసం, మన ఆడబిడ్డల హక్కులు కాపాడడం కోసం నేను ముందడుగేస్తా ఉన్నాను. నన్ను దీవించండి, ఆశీర్వదించండి, నాతో పాటు నడవండి. ఒక అవమాన భారంతో తల్లిగారింటి నుంచి, ఒక అవమాన భారంతో ఇంటి పార్టీ నుంచి నేను ఇవాళ అన్ని బంధనాలు తెంచుకొని బయటకు వస్తా ఉన్నా. అది కేవలం నా ఆత్మగౌరవం కోసం జరుగుతున్న పోరాటం. ఇది నాలాగా తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా రేషం ఎక్కువ. మనం ఎవరి మీద ఆధారపడం, ఎవరినేమి అడగం. కానీ అవమానిస్తే మాత్రం చూస్తూ ఊరుకోము. అత్యంత అవమానకరంగా నన్ను పార్టీ నుండి బయట పంపినారు. ఖచ్చితంగా నేను ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తాను. ఆ దేవుడి దయతో, ప్రజల దయతో గొప్ప రాజకీయ శక్తిగా తెలంగాణలో ఎదుగుతాం. దానికోసం మా ఆడబిడ్డల సహకారం నాకు కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రాష్ట్రంలో కొత్త రాజకీయ వేదిక రాబోతోందన్న కవిత తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా మారుతుందని కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. అవమాన భారంతో పుట్టింటి నుంచి అన్ని బంధనాలు తెంచుకుని ప్రజల కోసం వస్తున్నానని చెప్పారు. వ్యక్తిగా సభ నుంచి వెళ్తున్నా రాజకీయ శక్తిగా తిరిగి వస్తానన్న కవితలో ఆ ధీమా ఎక్కడి నుంచొచ్చింది? పార్టీని స్థాపించి ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ఎన్నికల్లో పోటీ చేసి పార్టీని విజయతీరాలకు చేర్చటం అంటే మామూలు విషయం కాదు. అసలు కవిత కొత్త పార్టీ తెచ్చే మార్పేంటి? సొంత పార్టీతో కవిత ఆత్మగౌరవ పంచాయతీ లెక్క తేలుస్తారా? అమరవీరుల స్తూపం నుంచి కలెక్టరేట్ల వరకు అన్ని నిర్మాణాల్లో అవినీతి జరిగిందన్న కవిత బీఆర్ఎస్లో ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? కొత్త పార్టీపై క్లారిటీ ఇచ్చేసిన కవితను ఇంతకు ఇంటి పార్టీలో ఇబ్బంది పెట్టిందెవరు? అసలు బీఆర్ఎస్ను వదిలి బయటికి రావటానికి కారణం హరీష్, సంతోష్లేనా? గతంలో పలుమార్లు వీరిపై ప్రెస్ మీట్స్ పెట్టి మరీ విమర్శలు ఎక్కుపెట్టారు. వరుస ఆరోపణలు గుప్పించారు. మొత్తం మీద కారు దిగిన తర్వాత అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో బీఆర్ఎస్లోని టాప్ లీడర్స్ ని టార్గెట్ చేస్తూనే వచ్చారు. ఇప్పుడు సొంత పార్టీని పెడుతున్న కవిత ఇంటి పార్టీలో తనను ఘోరంగా అవమానపరిచిన నేతలకు ఎలాంటి సమాధానమిస్తుందో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి వెంకటరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే నుమాన్ గారు, కాంగ్రెస్ ఏఐసిసి కోఆర్డినేటర్ వారు కూడా ఉన్నారు. అలాగే మరి కాసేపట్లో బచ్చు శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. అలాగే శ్రీకాంత్ గౌడ్ గారు, తెలంగాణ జాగృతి నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా వెంకటరెడ్డి గారు నమస్కారం. చెప్పండి. వెంకటరెడ్డి గారు, నిన్న కవిత మండలిలో ఆవిడ గారు చేసిన వ్యాఖ్యలు సరే భావోద్వేగానికి గురి కావటం ఇదంతా చూసాం మనం. 2014 నుంచి తెలంగాణ ఏర్పాటు జరిగిన దగ్గర నుంచి తనని అవమానిస్తూ వచ్చారు, తన పట్ల వివక్ష చూపిస్తూ వచ్చారు. అనేక సందర్భాల్లో కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా అవేవి సక్సెస్ కాలేదు. పెద్ద ఎత్తున ప్రతి పనిలో అవినీతి జరిగింది. అవినీతిని ప్రశ్నించినందుకు, లేదంటే నాకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించినందుకు నన్ను పక్కకు పెట్టారు. ఎలాంటి షోకాజ్ కూడా ఇవ్వకుండా నన్ను బయటికి పంపారు, అత్యంత అవమానకరంగా. ఇది ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మగౌరవ పంచాయతీ. ఒక వ్యక్తిగా వెళ్ళి ఒక రాజకీయ శక్తిగా తిరిగి వస్తానని ఆమె నిన్న శాసనమండలిలో మాట్లాడారు. ఏంటి నిజంగా అంత అవకాశం ఉన్నదా? పార్టీలో ఆమెకు జరిగిన ఇబ్బంది ఏంటి? కొత్త రాజకీయ పార్టీ పెట్టడం వెనక ఎవరైనా శక్తులు ఉన్నాయా? ఎలా అర్థం చేసుకోవాలి మొత్తంగా?
ఇప్పుడు ఒకటే శ్రీనివాస్ గారు, ఒక 4 మాసాలుగా మనం చూస్తున్నాము కవిత గారి బీఆర్ఎస్ పార్టీ మీద చేస్తున్నట్టు విమర్శలు, ముఖ్యంగా అంతర్గతంగా ఆ పార్టీలో ఉండేటువంటి ఇద్దరు వ్యక్తుల మీద, హరీష్ రావు గారి మీద, సంతోష్ గారి మీద చేస్తున్నట్టు కనపడుతున్నట్టు. సరే, పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు వాళ్ళంతా కూడా అవినీతిలో ఉన్నారు, చేసినారు అనేటువంటిది జనరల్ గా మాట్లాడుతున్నటువంటి అంశమే తప్ప మనకు స్పష్టంగా ఇప్పుడు ఆమె ప్రయాణం ఎటువైపు, ఆమె వెనకాల ఎవరు ఉన్నారు, ఆలోచన లేనిది, విధి విధానాలు ఏంది, వ్యూహాలు ఏంది, ఎత్తుగడ లేనిది అన్న దాని మీద నా దృష్టిలో ఒక చాలా కాలం నుంచి రాజకీయాలను పరిశీలిస్తున్నటువంటి వ్యక్తిగా కన్ఫ్యూజన్ లో ఉన్నది. సరే, ఇప్పుడు ఆమె 2006లో అమెరికా నుంచి వచ్చి సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి ఇక్కడ వచ్చి మాతో పాటు అందరితో పాటు ఉద్యమంలో పాల్గొన్నమాట వాస్తవం. సహజంగా కేసీఆర్ గారి కూతురు కాబట్టి, కొంత మాట్లాడేటువంటి వాక్చాతుర్యం ఉన్నది కాబట్టి, మహిళ కాబట్టి సాధారణంగా ప్రజల్లో ఒక స్థానం అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది, ఎవరికైనా జరుగుతుంది, ఆమెకు జరిగింది, దానికి సందేహం లేదు, అది మనమే తప్పు పట్టడం లేదు. ఈ కోణంలో ఆలోచించినప్పుడు మరి 2014 వరకు ఉద్యమంలో ఉండి 2014 నుంచి 10 సంవత్సరాల పదవిలో ఉండి, ఎంపీగా ఉండి, ఎమ్మెల్సీగా ఉండి, ఒక క్షణము కూడా ఖాళీ లేకుండా ఆమెకు పదవులు ఇచ్చినటువంటి కేసీఆర్ గారు పాలన ఎట్లా సాగుతుంది అనేటువంటి దాని మీద ఒక స్పష్టమైనటువంటి ఆలోచన ఆమెకు ఉన్నప్పటికీ, అంతర్గతంగా జరుగుతున్నటువంటి అనేక అవినీతికి సంబంధించినవన్నీ కూడా తెలుసు కదా ఆమెకు, తెలిసి ఎప్పుడు మాట్లాడలేదు. ఇవాళ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మనం కొంత కన్ఫ్యూజన్ లో ఉన్నది అని చెప్పి మనం భావించవచ్చు. రెండవది శ్రీనివాస్ గారు, నిన్న ఆమె మాట్లాడింది కౌన్సిల్లో మాట్లాడినటువంటిది డిస్టర్బెన్స్ వస్తుంది. శ్రీకాంత్ గౌడ్ గారు, మీ దగ్గర కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, మ్యూట్ లో పెట్టుకోండి. చెప్పండి వెంకటరెడ్డి గారు. ఇప్పుడు నిన్న కౌన్సిల్లో గౌరవ మండలి చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఆమె మాట్లాడినటువంటి దాని మీద అనేక రకాల అభిప్రాయాలు ఉన్నాయి. నాకు కూడా ఒక అభిప్రాయం ఉంది దాని మీద. ఇప్పుడు రాజీనామా చేసినారు 4 మాసాల కింద, దాన్ని ఆమోదించలేదు. మళ్ళీ నిన్న నేను రాజీనామా చేస్తున్నాను, స్పీకర్ ఫార్మేట్ లో పంపించాను, దయచేసి దీన్ని అని చెప్పే ముందు ఆమె అనేక ఉపన్యాసాలలో అంశాలను చెప్పడం జరిగినటువంటి, చాలా విషయాలు కుటుంబ వ్యవహారాలు, చాలా విషయాలు పార్టీకి సంబంధించినటువంటి అంశాలు చెప్పడం జరిగింది. ఒకటి ఏంటంటే, చట్టసభలో ప్రజా సమస్యలు, ప్రజలకు సంబంధించినటువంటి విధి విధానాలు, పరిపాలనలో వివిధ భాగాలైనటువంటి ప్రజల గురించి మాట్లాడేటువంటి బదులుగా ఒక పార్టీకి సంబంధించినటువంటి అంశములు ఎట్లా అవమానం చేసినారు ఏంది అనేటువంటిది చట్టసభలో రావాల్సినటువంటి అవసరం లేదు. మరి గౌరవ మండలి చైర్మన్ గారు దానికి అనుమతి ఇచ్చినారు ఏంది అనేటువంటిది నాకు ఉన్నటువంటి ఒక అనుమానం. చాలా కాలాల నుంచి చట్టసభలను తీవ్రంగా పరిశీలిస్తున్నటువంటి, విశ్లేషిస్తున్నటువంటి నాకు వచ్చినటువంటి అనుమానం. సరే, అట్లా పక్కకు పెట్టండి. ఇవాళ జరుగుతున్నది ఏంది, ఆమె ఒక పార్టీ పెడతా అంటుంది, ఆమె వెనకాల ఎవరున్నారు ఎవరు లేరు అనేటువంటిది. నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నటువంటిది ఏంటంటే, నిజంగానే ప్రజలు చాలా కాలం నుంచి మనం అనుకుంటున్నటువంటిది అవినీతి పాలన సాగింది కేసీఆర్ జమానాలో అనేటువంటిది చర్చ, దాన్ని ప్రజలు తీర్పు చెప్పినారు, అయిపోయింది. ఇవాళ ఆమె కేసీఆర్ దీనికి అన్నిటికీ కారణం ఎవరు? ఇప్పుడు ఈ రకంగా అవినీతి జరిగింది, లేకపోతే పాలన అనేటువంటిది ప్రజా వ్యతిరేక పాలన, ఉద్యమకారులను పక్కకు పెట్టినారు, నేను ఎవరి కార్పొరేట్ శక్తులను గెలవలేదు, నేను పేదలను కలిశాను, స్కూల్ టీచర్లను కలిశాను, డైలీ పనిచేసేటువంటి వర్కర్స్ ని కలిసి, అంటే ఆవిడ చెప్పడం ఇవన్నీ కేసీఆర్ గారి దృష్టికి రాకుండా అడ్డుకున్నారు, కింద జరుగుతున్న అవినీతి కానీ లేదు ఉద్యమకారులకు అవమానం కానీ కేసీఆర్ గారి దృష్టికి రాకుండా అడ్డుకున్నారని చెప్పి ఆవిడ చెప్తున్నారు. ఆమె చెప్తే ఎవరైనా నమ్ముతారండి? ఆమె గరాల పట్టి, కేసీఆర్ గారి గరాల పట్టి మనకు అందరికి తెలిసిందే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అనేటువంటిది ఎవరు నమ్మే పరిస్థితి లేదు. కవిత చెప్పినటువంటి ఏదైతే అభిప్రాయాలు ఉన్నాయో నమ్మే పరిస్థితి వల్ల లేదు. తండ్రి ఇవన్నిటికీ కారణము తండ్రి పాలన. తండ్రి ఎందుకు మాట్లాడతలేదు, అన్న గురించి ఎందుకు మాట్లాడతలేదు, హరీష్ రావు గారిని ఎందుకు టార్గెట్ చేస్తుంది? ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి, ఏ హరీష్ రావుని ఆమె టార్గెట్ చేస్తుందో అదే హరీష్ రావు గారికి అనేక బాధ్యతలు ఇస్తున్నాడు కేసీఆర్ గారు, ఆయననే ముందుకు తీసుకొస్తున్న సందర్భం. కాబట్టి వీళ్ళ యొక్క దీంట్లో వ్యూహము, ఎత్తుగడలు ఏంది అనేటువంటిది ఇంకా కొంతకాలం అయితే బయటకు వస్తుంది. కాకపోతే దీంట్లో కొన్ని రాజకీయ నిర్ణయాలు ఉన్నాయి, ఎవరో ఒకరు వెనకాల ఉన్నారు, ఎవరున్నారు ఏంది అనేటువంటిది సాధారణంగా మనం ఓపెన్ గా చెప్పలేకపోవచ్చు, కానీ కొంతకాలం తర్వాత బయటకు వచ్చేటువంటి అవకాశం మాత్రం ఉన్నది అని చెప్పి. కాబట్టి ఆమె పార్టీ పెట్టదా ప్రజలు స్వీకరి, ఇవన్నీ కూడా అంత ఈజీ అని నేను అనుకోవడం లేదండి. షర్మిల గారు పెట్టినారు, కోదండరాం గారు పెట్టినారు, మీరు పెట్టినారు పార్టీ, ఇవన్నీ చూసాం కదా మనం, ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితులు. రైట్ సార్, మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. బత్సు శ్రీనివాస్ గారు, మీరు మాట్లాడే ముందు ఒక్కసారి శ్రీకాంత్ గౌడ్ గారి ఒపీనియన్ కూడా తీసుకుందాం. శ్రీకాంత్ గౌడ్ గారు నమస్తే. శ్రీకాంత్ గౌడ్ గారు మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు. తెలంగాణ జాగృతి నాయకులు శ్రీకాంత్ గౌడ్ గారు. నమస్తే, గుడ్ ఈవినింగ్. శ్రీకాంత్ గౌడ్ గారు, ఇప్పుడే మీరు వెంకటరెడ్డి గారు సరే పార్టీగా బీజేపీలో ఉండొచ్చు, కానీ ఆయన బై అండ్ లార్జ్ కాస్త పెద్ద మనిషి, మరి క్రూడ్ పాలిటిక్స్ చేసే నాయకులు కూడా కాదు వాస్తవంగా. అయితే నా పాయింట్ ఏంటంటే శ్రీకాంత్ గౌడ్ గారు, ఇక్కడ కవిత గారు 4 నెలల నుంచి మాట్లాడుతున్నారు. కొన్ని సందర్భాల్లో కొంత పార్టీ అయితే పార్టీ మీద పూర్తి వ్యతిరేకత, బయటికి రావడం సంతోషం అంటున్నారు.
కేసీఆర్ గారి దృష్టికి ఇవేవి వెళ్లకుండా అడ్డుకున్నారు కొంతమంది అంటూ ఉన్నారు. అంటే ప్రజలు నమ్మాలి కేసీఆర్ గారిని డైరెక్ట్గా ఏమి అనకుండా వీళ్ళందరి పేర్లు చేస్తే ఆటోమేటిక్గా అది కేసీఆర్ గారిని టార్గెట్ చేయటం కాదా అన్నది ఒక ప్రశ్న. రెండవది, రాజకీయ పార్టీ పెట్టడానికి ఇవాళ అసలు తెలంగాణలో స్పేస్ ఉన్నదా? ఒక ట్రయాంగిల్ ఫైట్ ఆల్రెడీ నడుస్తుంది. బీజేపీ లాంటి పార్టీ, ఒక జాతీయ పార్టీ, బలమైన పార్టీ ఒక ఛాన్స్ కోసం ఇక్కడ ఎదురు చూస్తుంది. ఆల్రెడీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉన్నాయి బలంగా. ఏంటి అంటే దీని వెనకాల ఉద్దేశం, వెనక ఎవరన్నా జాతీయ పార్టీలో మరొకళ్ళు శక్తులను నడిపిస్తూ ఉన్నారా? భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండొచ్చు? ముందుగా హెచ్ఎంటీవీ సంబంధించిన ప్యానలిస్టులకు అందరికీ, అదేవిధంగా ప్యానల్లో కూర్చున్నటువంటి పెద్దలకు, హెచ్ఎంసీ ప్రేక్షకులకు తెలంగాణ ఉద్యమం నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా అన్న ఏం చెప్పదలుచుకున్నామంటే, రాజకీయంగా ఈ రోజు కేసీఆర్ గారి పైన సైడ్ ట్రాక్ చేస్తూ మిగతా వాళ్ళ పైన ఆరోపణలు అనేటువంటిది పూర్తిగా ఇప్పుడు మేము ఒక రాజకీయ పందకు వచ్చినాం. ఏదైతే నిన్న శాసన మండలిలో కవిత గారు మాట్లాడిన తర్వాత ఈ రోజు మేము పూర్తిగా రాజకీయాలు చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి తెలంగాణ జాగృతి వచ్చింది. మేము జాగృతి జనం బాట ఎప్పుడైతే చేపట్టినామో, జనం బాట ద్వారా దాదాపు 18 జిల్లాలు ఇప్పటికి సుమారుగా తిరిగి రావడం జరిగింది. ఈ జనం బాటలో అనేక ప్రజా సమస్యలు అనేటువంటిది కవిత గారు చాలా దగ్గరగా చూసినట్టు సందర్భాన్ని చూస్తున్నాం. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఒక జాతీయ పార్టీగానే తన పేరులోనే తెలంగాణ అనేటువంటి పదాన్ని తీసేసి ఈ రోజు జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయాలనే ఒక ఆలోచనతో ఆ రోజున తెలంగాణ ఆవిడైతే చాలా ఘాటుగా అన్నారు, ఏం పీకటానికి జాతీయ బీఆర్ఎస్ నేను అదే చెప్తున్నా. ఈ రోజు బీజేపీ పార్టీకి తెలంగాణ పైన కూడా అదొక జాతీయ పార్టీకి ఉంది. ఇలా ఇంటర్నేషనల్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పరిస్థితి. అంటే తెలంగాణలో ఒక ప్రాంతీయ పార్టీ ఆవశ్యకత అనేటువంటిది ఉంది. తెలంగాణ మీరు కాదు శ్రీకాంత్ గౌడ్ గారు, మీరు కూడా తెలంగాణ జాగృతిని కాస్త భారత జాగృతిగా మార్చుకున్నారని కదా విమర్శ కాదా? నేనేమంటున్నా, దాంట్లో ఒక టెక్నికల్ రీజన్ ఉంది. మేము ఏదైతే భారత జాగృతిగా మార్చినాం అనేటువంటి సందర్భాన్ని ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియా దాన్ని బాగా హైలైట్ చేస్తా ఉన్నారు. కానీ వాస్తవం తెలియని విషయం ఏంటంటే, ఆ రోజున మాకు ఇష్టం లేనటువంటి నిర్ణయాన్ని కూడా ఆ రోజు కవిత గారు భారత రాష్ట్ర సమితిగా పెట్టినప్పుడు కూడా తన ఆ మీటింగ్ అటెండ్ చేయలేదు. తెలంగాణ అస్తిత్వాన్ని ప్రమాదంలో పడేసేటువంటి ఆ పేరు మనకు వద్దని చెప్పేసి వాదించిండు. అయితే చివరకు వాళ్ళ నిర్ణయాన్ని కూడా మా పైన ప్రభావితం చూపెట్టినటువంటి క్రమంలో భారత్ జాగృతిగా మార్చినప్పుడు మేము వేరొక రిజిస్టర్ నెంబర్ తీసుకున్నాం. కవిత గారికి అసలు రాజకీయాల్లోకి రావాలి, అరగ్రేటం చేయాలన్నటువంటి ఆలోచన లేదు. ఇంటర్నేషనల్ ని ఒక ఎన్జిఓను స్థాపించి ప్రజలకు సేవ చేయాలని అనుకున్నారు. అందులో భాగంగా భారతదేశం సంబంధించినటువంటి సమస్యల పట్ల కూడా వేరే ప్రాంతాల్లో అంటే వేరే రాష్ట్రాల్లో భారత జాగృతిగా పనిచేస్తాం, విత్ ఇన్ ద తెలంగాణ మాత్రం తెలంగాణ జాగృతిగానే పనిచేస్తామని చెప్పేసి ముషీరాబాద్ లో ఉండబడేటువంటి ఒక ఏదైతే ఫంక్షన్ హాల్లో ప్రకటించినటువంటి రికార్డు కూడా మీకు పంపిస్తాం. మేము నాటి నుండి కూడా భారత జాగృతిగా పనిచేస్తున్నాం, ఇక్కడ తెలంగాణ జాగృతిగానే పనిచేస్తాం అన్న విషయం ఈ సందర్భంగా ప్యానలిస్టులకు అందరికీ కూడా తెలియజేస్తాను. ముఖ్యంగా నేనేమంటున్నా సార్, ఈ రోజు ఏం అడుగుతున్నామంటే ఉద్యమకారులకు ఏమి ఇచ్చిల్లు అని అడుగుతున్నాం. సాగునీటి ప్రాజెక్టులలో మీరు ఏం సాధించిండ్రు, ఎన్ని లక్షల క్యూసెక్ల వాటర్ తీసుకొచ్చిండ్రు, ఎన్ని టీఎంసీల వాటర్ తీసుకొచ్చిండ్రు, ఎంత తెలంగాణ సస్యశ్యామలం చేసిల్లు అనేటువంటి దానికి సమాధానం లేదు. ఏ ఒక్క ప్రాజెక్టు కూడా తెలంగాణలో కాంక్రీట్ లెవెల్ వరకు పూర్తి కాలేదు. ఇలా వాటిని ప్రశ్నిస్తున్నాం. ఇవాళ మీకు మీ పార్టీలో స్వతంత్రం అనేటువంటిది లేదు, మీ పార్టీలో అంతర్గత స్వతంత్రం లేకుండా అరించి వేసిల్లు. కనీసం ఒక ఉరితీసే ఖైదీని కూడా అడుగుతారు కదా, షోకాజ్ నోటీస్ ఇచ్చే చివరిగా వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదా? ఈ పార్టీ కంటే ఒక రాజ్యాంగం ఉంది కదా. మీ పొలిటికల్ కాన్స్టిట్యున్సీ ఏదైతే చెప్తుందో వాటిని కూడా విస్మరించేసి అప్రజాస్వామికంగా కవిత గారిని ఈ రోజు మీరు బయటకు పంపలేదా? కాదు శ్రీకాంత్ గౌడ్ గారు, 25 ఏళ్ళు 2006 నుంచి, అంటే 2006 నుంచి ఆవిడ జాగృతి ఉన్న తండ్రి గారితో ప్రయాణం కావచ్చు, తెలంగాణ వచ్చాక 11-12 ఏళ్ల ప్రయాణం కావచ్చు, ఇప్పుడెప్పుడు అడగని మాటలు ఈ 4 నెలల నుంచే గుర్తొచ్చాయా? కలెక్టరేట్లు కడితే అవినీతో, అంబేద్కర్ గారి విగ్రహం పెడితే అవినీతో, లేదా ప్రాజెక్టులు అవినీతో, ఇవన్నీ ఆవిడ షీఈ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ బీఆర్ఎస్ కదా. ఆమె ఎంపీగా చేశారు, మండల సభ్యురాలుగా చేశారు, అత్యంత కీలకమైన పాత్ర తెలంగాణ ఉద్యమంలో కూడా నేనే లీడ్ చేశానని చెప్పి ఆవిడ చెప్తా ఉన్నారు. ఇవన్నీ చెప్తున్నప్పుడు అప్పుడంతా ఎందుకు అడగలేదు? సార్ నేనేమంటున్నా, బీఆర్ఎస్ పార్టీ రాజకీయాల్లో 9.5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి కవిత గారు ప్రభుత్వంలో కూడా ఒక ప్రతిపక్ష నాయకురాలుగానే ఉన్నది. ఇంట్లో అంతర్గతంగా జరుగుతున్నటువంటి వాటిని బాహ్య ప్రపంచానికి తెలియకుండా తన సంబంధించినటువంటి అసహనాన్ని కూడా పంట కింద బీగబట్టుకునే కవిత గారు ప్రయాణం చేసిళ్ళు. మాకు తొలిసారి అరగ్రేటం చేసి ఎంపీగా అవకాశం ఇచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో జరిగేటువంటి శాస్త్రపరమైనటువంటి నిర్ణయాల్లో గానీ, పాలసీ నిర్ణయాల్లో గానీ కవిత గారు ఎక్కడా కూడా లేరు. ఒక డిసిజన్ మేకింగ్ విషయంలో కవిత గారు ఎక్కడ లేకుండా చేసిళ్ళు. మేమేమంటున్నాం, ఆ రోజు విభజన హామీలను సాధించడం కోసం, తెలంగాణ సంబంధించిన విభజన హామీల కోసం ఆ రోజు ఒక బెస్ట్ పార్లమెంటరీగా కొట్టాడేటువంటి అవకాశం కవిత గారికి వచ్చింది తప్పితే నిర్ణయాలు తీసుకుంటే దగ్గర రాలే. ఇదే శాసన మండలి సంబంధించినటువంటి సభ్యురాలుగా ఉన్నప్పుడు కూడా మేము ఇక్కడ నిర్ణయాలు తీసుకునే పాలసీ ఓరియంటెడ్ డిసిజన్లలో మేము లేకుండా చేసాం. అంటే వీళ్ళ దగ్గర ఏముందంటే, ఒక మహిళ రాజకీయం చేయొద్దు, ఒక మహిళ ఒక పవర్ సెంటర్ కావద్దు,
ఒకవేళ 33% రిజర్వేషన్ కనుక అమల్లోకి వస్తే 50-60% సంబంధించినటువంటి 50-60 మంది శాసనసభ్యులు మహిళలు అయ్యేటువంటి ప్రమాదం ఉంది తెలంగాణలో. వాళ్ళకు ప్రతిగా కవిత అవుతుంది. ఎందుకంటే ఎక్కడో మూలకు నెట్టివేయబడి ఉన్నటువంటి తెలంగాణ సంస్కృతిని ఈ తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని విశ్వపీఠం పైన నిలబెట్టినటువంటి కవితక్కను ఒకవేళ మహిళలు ఎమ్మెల్యేలు అయితే ఒక 50-60 మంది ఎమ్మెల్యేలు అయితే ఈమె మా కుర్చీలకు ఎక్కడ ప్రమాదం అయిద్దో అని చెప్పేసి ఈ కుట్రదాలు చేసినట్టు కుట్రలో భాగంగా ప్రత్యేకంగా ఎవరు కాదు సార్, నేను అడిగే శ్రీకాంత్ గౌడ్ గారు, మీ టార్గెట్ ఎవరు? మొత్తం కేసీఆర్, ఇప్పుడు బీఆర్ఎస్ అంటే కేసీఆర్ గారే దాని వ్యవస్థాపకులు. మీ టార్గెట్ బీఆర్ఎస్ పార్టీనా, లేకపోతే అందులో ఉన్న కవిత గారిని ఇబ్బంది పెట్టారని కవిత గారు చెప్తున్న హరీష్ గారు, సంతోష్ గారు ఇలాంటి వాళ్ళు టార్గెట్ ఏంటి లక్ష్యం? నేనేమంటున్నా సార్, 15 సంవత్సరాల పరిపాలనలో ఏదైతే అవినీతి జరిగిందో ఆ అవినీతిని ప్రశ్నిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పాలనలో జరిగినటువంటి అవినీతిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు కృష్ణా డెల్టాలో ఉండబడేటువంటి ప్రాజెక్టులు మిగతా విషయాలు కాదు సార్. 10 ఏళ్ల పాలనలో జరిగిన అవినీతి అంటే కేసీఆర్ గారి కథా స్క్రీన్ ప్లే దర్శకత్వంలో జరిగిన పాలన. ఆయనే కదా మొత్తం కర్మ క్రియ. ఆయనకి తెలియకుండా జరిగినాయి అంటే జనం నమ్ముతారా? సార్ నేనేమంటున్నా, ఈ రోజు కాళేశ్వరరావు అనేటువంటి పేరు ఒక బిరుదు రాగానే ఆ రోజున కాళేశ్వరరావు బిరుదు నాదే అని చెప్పి తీసుకున్నటువంటి హరీష్ రావు గారు ఈ రోజు అవినీతి ఆరోపణలు లాగానే ఎందుకు పక్క జరుగుతుంది సార్? ఈ రోజు నిరంజన్ రెడ్డి పైన కవిత గారు వ్యాఖ్యలు చేసిల్లు, జగదీశ్వర్ రెడ్డి గారి పైన కవిత గారు వ్యాఖ్యలు చేసిల్లు, అదే పక్కకున్నటువంటి కృష్ణారావు గారు కుక్కటపల్లి శాసనసభ్యులు ఆయన మీద వ్యాఖ్యలు చేసిల్లు. వాళ్ళు ప్రతిగా రెస్పాండ్ అయ్యారు. ప్రజాస్వామ్యంలో ఆ విలువలు ఉండాలి. నీ పైన ఆరోపణలు వచ్చినప్పుడు, నీ పైన నిందారోపణలు వచ్చినప్పుడు డెఫినెట్లీ నువ్వు నిరూపించుకోవాలి, లేకపోతే స్పందించాలి కదా. అది ప్రజాస్వామ్యంలో ఒక మంచి వాతావరణం. ఆ వాతావరణానికి ఎందుకు గీతం పాడుతుంటే హరీష్ రావు ఎందుకు సమాధానం చెప్పట్లేదు హరీష్ రావు? నేననేది ఇది ఒక మంచి వాతావరణం కదా, దట్ ఈస్ అ గుడ్ సైన్ కదా. దాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది ఒకటి. రెండోది, బీఆర్ఎస్ పార్టీలో ఎవరు కూడా మాకు వ్యక్తిగతంగా టార్గెట్ కాదు. ఈ ప్రాంతం అనేటువంటిది భౌగోళికంగా ఏర్పడ్డది, సామాజిక తెలంగాణగా ఇంతవరకు నిర్మాణం జరగలేదు. ఏదైతే కులాలు ఉన్నాయో ఆ కులాలన్నీ కూడా వెనకబడి నెట్టేసినటువంటి కులాలు, చట్టసభలకు రానటువంటి కులాలు ఉన్నాయి. ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలే. 1200 మంది బిడ్డలు చచ్చిపోయిందని చెప్పేసి అనేక ఆత్మగౌరవ వేదికలలో మనం మాట్లాడినాం కదా. ఆత్మగౌరవ వేదికలలో మరి ఎంతమందికి మీరు ఇలా పెన్షన్ గానీ లేకపోతే ఎక్స్గ్రేషే గానీ ఆ బిడ్డల కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం కానీ ఇచ్చిండు. అందుకే మా జనంబాట ద్వారా కూడా మేము అమరుల కుటుంబాలకు కూడా ఆ రోజున క్షమాపణ చెప్పి జనంబాట ద్వారా ముందుకు పోయినాం. ఈ రోజు కవిత గారి శాసన మండలిలో మాట్లాడిన తర్వాత యావత్ తెలంగాణ మొత్తం కూడా దుఃఖ సాగరంలో ఉన్నారు. ఒక ఇంటి ఆడబిడ్డకే ఈ పరిస్థితి ఉంటే రేపు మహిళలకు ఈ పార్టీ ఏం చేస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ రోజు తండోపతండాలుగా మా యొక్క సంబంధించినటువంటి కార్యక్రమానికి కూడా వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఇలా ఉద్యమకారులందరూ కూడా మాకు మద్దతు. బొత్స శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ కి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి కవిత గారి ప్రకటనలు కానీ ఆవిడ కార్యాచరణ కానీ, ఎందుకంటే ఆవిడ వేరు బీఆర్ఎస్ వేరుగా, గతంలో టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ అనుకోండి వేరుగా ఈ 10 ఏళ్లలో సమాజం చూడాలి. జాగృతి పేరుతో తిరిగిన కేసీఆర్ గారి కుమార్తె ఆవిడే చెప్తున్నారు, తెలంగాణ ఉద్యమానికి నేను ప్రజల్లోకి వెళ్ళి యువతని మహిళల్ని ఐడెంటిఫై చేసి సాంస్కృతికంగా కనెక్ట్ చేసి ఇదంతా చేసుకుంటా. వాస్తవం, అందులో పెద్ద భిన్నాభిప్రాయాలు ఏమి లేవు. అట్లాగే ఆవిడ ఎంపీగా ఉన్నారు, ఢిల్లీలో కీలకంగా వ్యవహరించేవారు. స్వయంగా నేను చూశాను కొన్ని సందర్భాల్లో ఢిల్లీలో. సో అంత పార్ట్ అండ్ పార్సల్గా ఉన్నటువంటి మహిళ, స్వయంగా కేసీఆర్ గారి కుమార్తె, ఇవాళ బయటకు వచ్చి ప్రత్యక్షంగా కేసీఆర్ గారు అవినీతి పరుడని అనకపోయినా మొత్తం మిగతా అందరి గురించి కూడా సందర్భాన్ని బట్టి మాట్లాడుతున్న పరిస్థితి. మాజీ మంత్రులు, ఎంపీలు, వీళ్ళందరినీ నాయకులు, లిల్లీపుట్స్ అనే పరిస్థితి. ఈ గందరగోళం అంటే ఎందుకు దీన్ని అప్రజాస్వామికంగా తొలగించారు, నన్ను కనీసం షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వలేదనేది ఒక ఎలిగేషన్. 2, కూర్చొని అసలే ప్రతిపక్షంలో ఉన్నారు, ఎందుకు దీన్ని సరి చేసుకోలేకపోయారు? దీనివల్ల బీఆర్ఎస్ పార్టీకి నష్టం కాదంటే ఏం చెప్తారు శ్రీనివాస్ గారు? మొట్టమొదట హెచ్ఎంటీవీ వీక్షకులకు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే. నమస్తే సార్, చెప్పండి. బాధాకరమైన అంశం ఏమంటే కవిత గారు ఎవరిని అంటే కవిత గారు తన ప్రబలమైన ఆకాంక్ష, నేను ముఖ్యమంత్రిని కావాలి అనేటువంటి కోరిక తనలో కలిగింది అనేటువంటిది స్పష్టంగా అర్థమైంది. సరే, అది కావాలి అనుకున్నప్పుడు మీరు రాజకీయ విమర్శలు మొదలు పెట్టినరు, పార్టీలో ఒక్కొక్కరిని ఆ దిశగా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు మీరు శ్రీకారం చుట్టిండ్రు. దాని పట్ల ఎవరు స్పందించిండ్రు? చాలా నాకు విచారం, అంటే గమ్మత్తైన అంశం ఏమంటే జాగృతి నుంచి మాట్లాడినా, కవిత గారు మాట్లాడినా మీ పట్ల ఎవరు స్పందించిండ్రు? మీరు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఎవరు గుర్తించిండ్రు? మీరు పార్టీ వ్యతిరేకంగా
పనిచేస్తున్నారని ఎవరు గమనించారు? ఉమ్, పార్టీ సుప్రీమో కేసీఆర్ గారు భావించింది కదా. ఓకే. కేసీఆర్ గారు భావించి కేసీఆర్ గారు కదా మిమ్మల్ని సస్పెండ్ చేసింది. ఉమ్, ఉమ్, కేసీఆర్ గారు సస్పెండ్ చేసిండ్రు, మీరు బయటకు వచ్చిండ్రు. మ్మ్. బయటకు వచ్చి మీరు ఏం చేసిండ్రు? మేము నేరుగా కేసీఆర్ గారు కాకుండా మీ జనం బాట పేరు మీద జనంలోకి వెళ్తూ ఒక్కొక్క చోట ఒక్కొక్క నాయకుడు. మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీని ప్రధానంగా లక్ష్యం చేసుకొని మాట్లాడడంలో ఉమ్, మీ ఆకాంక్ష ఎట్లా నెరవేరుతుంది? ఉమ్, మీరు ప్రజల పక్షాన మాట్లాడాలి, ప్రజల సమస్యల పైన స్పందిస్తా అంటున్నారు, అంతవరకు మంచిదే. ఉమ్, కానీ మీరు బిఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి మాట్లాడు, లేకపోతే హరీష్ రావు గారిని టార్గెట్ చేసి మాట్లాడరు. సరే, ప్రజలలో హరీష్ రావు గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారంటే ఈ రోజు ఏకంగా కేసీఆర్ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఓకే. అసెంబ్లీ అతను మండలి వేదికగా మీకు సమయం ఇస్తే మీరు ఏం మాట్లాడిండ్రు? దాంట్లో ఒకే ఒక అంశం ఏమంటే అందరు మీరు ఇది పదవి పంచాయతీ కాదు పైసల పంచాయతీ అని కాంగ్రెస్ పదే మాట్లాడుతుంటే దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఒక మాట మాత్రం మా ఇలవేల్పు లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, అట్లనే నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా అన్నారు. ఇది మినహాయిస్తే మిగతా అంతా కూడా బీఆర్ఎస్ ని టార్గెట్ చేసి బీఆర్ఎస్ పాలనను టార్గెట్ చేసి కాదు శ్రీనివాస్ గారు ఆవిడ ఓపెన్ గానే చెప్తున్నారు కదా, కేసీఆర్ గారి దృష్టికి వెళ్లకుండా వీళ్ళంతా తిమ్మింగిలాల్లాగా మింగేశారు, అమరవీరులకి గుర్తింపు ఇవ్వలేదు, నేను 10 ఏళ్లుగా ఓపిక పట్టాను, అనేక సందర్భాల్లో కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోయినా కూడా నా మీద కక్ష కట్టారు, ఇది కదా ఆవిడ చెప్తున్న వెర్షన్. మరి బీఆర్ఎస్ విమర్శిస్తారు కదా. కటారి గారు, ఇప్పుడు మీరు కూడా మీరు ఇంత పెద్ద సీనియర్ మోస్ట్ పర్సనాలిటీ, ఓకే. ఇంతకు ముందు మనం వెంకరెడ్డి గారు కూడా మాట్లాడింది, ఎవరు మీకు అడ్డండి? మీకు అడ్డెవరు, నిలువెవరు? మిమ్మల్ని నిరోధించగలిగే శక్తి ఎవరికి ఉంది పార్టీలా? ఓకే. అది ఎవరన్నా నమ్మశక్యంగా అంశమేనా? ఓకే. బట్ ఒకటి విషయం మాత్రం నిజమేందంటే కేసీఆర్ గారు అనే వ్యక్తి తన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు, వింటారు. ఎవరైనా అవకాశం వచ్చి మా మాట మేము అందుబాటులో ఉండము, మా స్థాయి వ్యక్తులు కాకపోతే మేము వెళ్ళి చెప్పుకునే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు, ఏదైనా కాగితం ఇస్తే ఇవ్వచ్చు. కానీ మీలాంటి వ్యక్తులు, కవిత గారు లాంటి వ్యక్తులు వెళ్ళి చెప్పి ఉండవచ్చు. చెప్పినా కూడా ఆయన ఏం వినాలి, ఏ నిర్ణయం తీసుకోవాలనేటువంటిది అల్టిమేట్లీ పార్టీ భవిష్యత్తు, పార్టీ శ్రేయస్సు, తెలంగాణ అభివృద్ధి జరగట్లేదంటే ఎవరన్నా నవరాన్ని అమరవీరులకు సరే మనం 1200 మంది అన్నాము, అందులో 400 మందికో 500 మందికో 600 మందికో న్యాయం జరిగింది. అమరజ్యోతి ఆవిష్కరణ సభలో కూడా కేసీఆర్ గారు కూడా అన్నారు, ఇంకా ఎవరైనా నోటీసులు ఉంటే చెప్పండి, చేద్దాం మళ్ళా మన ప్రభుత్వం వచ్చినాక అన్నారు. ఈ రోజు వచ్చి మీరు బీఆర్ఎస్ టార్గెట్ గా, బీఆర్ఎస్ లక్ష్యంగా, బీఆర్ఎస్ నిందించే కార్యక్రమం పెట్టుకుంటే ప్రజలు కూడా ఎవరు కూడా దాన్ని ఆహ్వానించరు. ఇది చాలా ఆక్షేపణీయం, ఆ పదాలు కూడా ఆక్షేపణీయం. మీరు నిండు సభలో, చట్టసభలో, ఆన్ రికార్డ్ అయిన సభలో తెలంగాణలో ఏం కేసు కట్టలు కట్టినని మాట్లాడుతున్నారండి మీరు? మీ స్థాయి ఏంది, మీ భాష ఏంది, మీరు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు? మీ స్వయం మీ తండ్రి గారు, మా అందరికి బాధ అవుతుంది. మీరు కన్నీరు పెడితే కూడా, కవిత గారు కన్నీరు పెడితే కూడా ఎందుకంటే కటారి గారు ఒక్క నిమిషం, ఇట్లా మాట్లాడుకుంటూ పోయి మీరు అల్టిమేట్ గా బీఆర్ఎస్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మీరు ముఖ్యమంత్రి కావాలనేటువంటి కోరిక ఉంది, బీఆర్ఎస్ పార్టీలో అది సాధ్యం కాదని మీరు భావించిండ్రని నాకు అర్థమవుతుంది. దానికి మీరు హరీష్ రావు గారిని టార్గెట్ చేసిండ్రు, తర్వాత వివిధ మంత్రులు, మాజీలను టార్గెట్ చేసుకుంటూ వచ్చిండ్రు. ఇప్పుడు వాళ్ళు కూడా సమాజం కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తది, మీరు సమాజం ప్రశ్నిస్తది, పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తారు. మాట్లాడితే అదేంటి, దాని పేరేంటి, జాగృతి, హలో, సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవం మీకు ఎక్కడ తగ్గిందండి? ఆత్మగౌరవం మీ ఆత్మగౌరవం ఎక్కడ భంగం కలిగింది? ఇది నమ్మబాలకే నమ్మశక్యంగా ఏంటంటే ముఖ్యమంత్రి బీఆర్ఎస్ వాళ్ళకి అది నమ్మశక్యం కావట్లేదు. తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి అందరికీ సొంత బిడ్డల మీద కన్న బిడ్డల మీద ఏ తల్లి కూడా అబద్ధం చెప్పదు. శ్రీకాంత్ గౌడ్ గారు ఒక్కసారి, శ్రీకాంత్ గౌడ్ గారు కొంచెం ఓపిక పట్టండి, కొంచెం ఓపిక పట్టండి. నేను సార్ కటారి గారు చెప్పండి, నేను 2001 నుంచి ఉన్నానండి. నేను కవిత గారితో పాటు 2007 నుంచి ఉన్నా. తొలి తెలంగాణ సంబరాలు జరిగినప్పటి నుంచి ఉన్నా. నేను ఇది చాలా రాంగ్
మీరు ఈ రోజు ఎక్కడ ఆత్మగౌరవానికి బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు ఎట్లా వచ్చింది? ఓకే ఎమ్మెల్సీ ఎట్లా అయింది? ఓకే తెలంగాణ బీఆర్ఎస్ ఇచ్చిందా? బెస్ట్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందా? ఓకే మేము అవకాశాలు తెచ్చుకున్నామా? మిమ్మల్ని పదవులు అడుగుదాల్సినామా? 2008లో కేటీఆర్ గారు డైరెక్ట్ వచ్చి సభ్యత్వం తీసుకొని ఎమ్మెల్యేగా పోటీ చేసినట్టు చేసినామా? ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే నేను ఒక్క నిమిషం శ్రీకాంత్ గౌడ్ గారు, మీకు రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు, ఓపిక కూడా కావాలి ప్లీజ్. మీరు ఇప్పుడు మీ పార్టీ పెట్టండి, తప్పులేదు. మీరు పొలిటికల్ గా మీరు మైలేజ్ తీసుకోవాలనుకుంటున్నారు, తప్పులేదు. ప్రజా సమస్యల పట్ల మాట్లాడాలనుకుంటున్నారు, అసలు తప్పు కాదు. ప్రజాస్వామ్యంలో కేసీఆర్ గారి కూతురుగానే కాదు, కవిత గారు అనేటువంటి ఇమేజ్, కల్వకుంట్ల కవిత గారు అనేటువంటి ఇమేజ్ వచ్చింది. మీరు ఈ రోజు మాట్లాడితే మనుషులు వింటున్నారనే పరిస్థితిలో ఉండి ఒక రాజకీయ సంస్థ ఏర్పాటు చేయాలనేటువంటి పరిస్థితికి మీరు ఎదిగినరు, వెళ్ళండి, తప్పులేదు. మీరు ఈ రోజు మీరు సిద్దిపేట కలెక్టరేట్ గురించి, సిరిసిల్ల కలెక్టరేట్ గురించి అంత అద్భుతమైన పాలన జరిగిందని మేము మనం కదా కలిసి మాట్లాడేది. ఈ రోజు మీరు అధికార పక్షం గొంతుకై మాట్లాడుతున్నారా? అధికార పక్షం మాట్లాడాల్సిన మాటలు బీఆర్ఎస్ పైన చేయాల్సిన మాటలు ఈ రోజు మీరు చేసుకుంటూ పోతే ఎట్లా? చేయండి. బీఆర్ఎస్ పార్టీ మీకు ఎక్కడ కూడా ఆక్షేపణీయం కాదు. మీరు మాట్లాడే మాటల పట్ల ఆక్షేపణీయం. మీ ఎదుగుదలకు బీఆర్ఎస్ అడ్డం కాదు, నిలువు కాదు. మీరు వ్యక్తిగతంగా సొంత రాజకీయ పార్టీ పెట్టి మరో రాజకీయ ప్రత్యామ్నాయం కావాలనుకుంటే ఎవరు అడగారు? ఈరోజు బీజేపీ అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తుంది, బీఆర్ఎస్ అడ్డుకోదా? బీఆర్ఎస్ ని అడ్డుకోవాలని లాస్ట్ టైం కాంగ్రెస్ పార్టీతో జతగట్టినటువంటి బీజేపీ పార్టీని ఎవరైనా అడ్డుకున్నారా? ఆ రాజకీయాలలో అన్ని సహజమే. మోడీ గారు మొన్న మాట్లాడుతూ ఈ దేశంలో 2000 రాజకీయ పార్టీలు ఉన్నాయన్నారు. ఒక పార్టీని ఏర్పాటు చేస్తే ఇంకొక రాజకీయ ప్రత్యామ్నాయం ఇస్తుంది, రాజకీయ నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుంది, దానివల్ల ఎవరికి నష్టం లేదు. ఎందుకు కేసీఆర్ గారిని మీ ఆవేదన అంతా కేసీఆర్ గారిని పరోక్షంగా టార్గెట్ చేస్తున్నారు. ఒకసారి నుమాన్ గారు, ఇక్కడ రకరకాల సందేహాలు వస్తూ ఉన్నాయి. అంటే ఇంత ధైర్యం, ఇప్పుడు పక్క రాష్ట్రంలో షర్మిల గారు ఇలాగే ఒక ప్రయత్నం, కనీసం అక్కడ రాజశేఖర రెడ్డి గారు మరణించారు, ఆయన ఎలాంటి పోస్టులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారికి ఎంపీ ఇవ్వలేదు, మండలి ఇవ్వలేదు, ఆమె పార్టీలో ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆమె ప్రచారం చేసింది తప్ప కొంత అక్కడ రీజన్ కనపడుతున్నా కూడా ఆవిడకి ఏం మైలేజ్ రాలా జనంలో. కారణం ఏదైనా కానీ రైటా రాంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు, అది వేరే విషయం. బట్ ఇక్కడ ఈవిడికి నిన్నటిదాకా ఎంపీగా ఉన్నారు, మండలి సభ్యులుగా ఉన్నారు, అత్యంత క్రియాశీలకంగా ఈ 10 ఏళ్ళు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్గంలో లేరు, కానీ మిగతా అన్ని స్థాయిల్లో కూడా అన్ని అనిపించారు. స్వయంగా కేసీఆర్ గారు నాయకత్వంలోనే పార్టీ ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ పెట్టాలి, ముందుకు తీసుకెళ్లాలంటాం బీఆర్ఎస్ ఓట్లు చేల్చడానికని ఒక ప్రచారం, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చడానికి. దీని వెనక మరి కాంగ్రెస్ ఉందా, బీజేపీ ఉందా, ఇంకేమైనా శక్తులు ఉన్నాయని కూడా చర్చ నడుస్తాం. ఏం చెప్తారు? Very good evening to you, sir, as well as all the fellow panel members, all the viewers. So ఏదైతే కవిత గారు కౌన్సిల్ లో నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఈ రోజు వారు చేసినటువంటి అనౌన్స్మెంట్, దాని గురించి మనం ఏదైతే మాట్లాడుతున్నామో, I would like to emphasize couple of points. ఫస్ట్ ఆఫ్ ఆల్, కవిత గారు సుపుత్రురాలైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి బిడ్డ, ముద్దు బిడ్డ. ఆవిడ బయటికి వచ్చి జరుగుతున్నటువంటి అన్యాయం గురించి చెబుతున్నారు. వారు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు, మొదటి దఫా వారి అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2018 వరకు మీరు ఒక్కసారి చూసుకుంటే వారి యొక్క మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా లేరు. అటువంటి మంత్రివర్గం మహిళలకి 33%, 33% రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పేసి కేంద్రంలో మేము అక్కడ లోక్సభలో, రాజ్యసభలో బిల్ పాస్ చేసి మహిళలకి అన్యాయం జరుగుతుంది, న్యాయం జరగాల, రాజకీయంగా వాళ్ళని ఎదుగుదల చెందాలా అని చెప్పేసి తాపత్రయపడుతుంటే మీరు ఒక్క మంత్రిని కూడా ఇవ్వలేదు. అంటే వారికి మహిళల పట్ల ఏ రకమైన వారికి ఏ రకమైన ఒపీనియన్ ఉందో మనకు అర్థమవుతున్నది, వారి యొక్క మైండ్ సెట్ ఏ రకంగా ఉందో మనకు అర్థమవుతున్నది. అంటే కవిత గారికి మంత్రి ఇస్తే కాదు, మళ్ళీ మీరే అనేవాళ్ళు కదా మొత్తం కుటుంబంలోనే 4 మంత్రులు అని చెప్పి. వారు చేసినటువంటి అన్యాయం, వారు చేసినటువంటి అక్రమార్జన వారి సుపుత్రురాలైనటువంటి కల్వకుంట్ల కవిత గారు బయటికి వచ్చి చెబుతున్నారు, స్టాంప్ వేసి మరి చెప్తున్నారు. కన్ఫెషన్ స్టేట్మెంట్, కోర్టులో పోయినప్పుడు ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఎట్లా ఇస్తారు, అవును ఇది వాస్తవానికి చెప్పిందని చెప్పేసి ఆ మాదిరిగా వారు బ్రతికుండగానే వారి సుపుత్రురాలు బయటికి వచ్చి ఈ రకంగా మాట్లాడుతుంటే ఎక్కడ తలకాయ పెట్టుకోవాలో
కేసీఆర్ కి అర్థమవుతుందా అని నేను అడుగుతున్నా. నేను ఆయన 10 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను ఒక రాజుని, నేను బలమైన శక్తిని, నేను నా కనుసన్నలతో మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని నేను నడుపుతున్నా అని చెప్పేసి ఏనాడైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు భావించి ఆయన బ్రతుకుండగానే ఈ రోజు వారి సుపుత్రులైనటువంటి కల్వకుంట్ల కవిత గారు ఈ రోజు వచ్చి ఈ రకంగా స్టేట్మెంట్స్ ఇస్తుంటే తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో అని అది కాదు సరే ఇప్పుడు అది కాదు సార్ కేసీఆర్ గారు బీఆర్ఎస్ కి నష్టం లాభం ఒక అంశం మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు ఆవిడ కేసీఆర్ గారిని ఇబ్బంది పడేలాగా బీఆర్ఎస్ ని ఇబ్బంది పడేలాగా చేయటం వల్ల ఎవరికి లాభం? ఇప్పుడు కవిత గారు ముఖ్యమంత్రి అయితే అవుతారా? వెంటనే ఒక 4వ రాజకీయ పార్టీకి రాష్ట్రంలో అధికారులకు వచ్చే అవకాశం ఉందా? లేదు, అందరికీ తెలుసు. దానివల్ల బీజేపీకో కాంగ్రెస్కో పరోక్షంగా లాభం కదా, ఇది చర్చ. సార్ let us not talk about ఎవరికి లాభం ఎవరికి నష్టం సార్. దిస్ ఇస్ నాట్ అబౌట్ ఎవరికి లాభం ఎవరికి నష్టం. దిస్ ఇస్ అబౌట్ వాస్తవాలు, ఫ్యాక్ట్స్. ఆవిడ మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఒక మహిళగా ఆవిడ బయటికి వచ్చి మాట్లాడుతున్న దానికి వాస్తవం ఉందా లేదా అని చెప్పేసి మనం అప్రిషియేట్ చేయాలి. వారు ఏ రకంగా అయితే వారు స్టేట్మెంట్ ఇచ్చిండ్రో, అవును అగ్గిపేట హరీష్ రావు ఏ రకంగా అయితే అక్రమార్తలు, హరీష్ రావు గురించి నేను చెప్పదలుచుకుంటున్నాను సార్. ఆయన పోయి ప్రెజెంటేషన్ ఇస్తున్నాడు. మిస్టర్ హరీష్ రావు గోవిందపూర్ విలేజ్ లో 275 ఎకరాల్లో నువ్వు ఏ రకంగా అయితే సోలార్ ప్లాంట్ పెట్టినావో మా దగ్గర సమాచారం ఉంది. నువ్వు ఏ రకంగా అయితే హడ్సన్స్ లో నువ్వు పార్ట్నర్షిప్ కింద ఒక మాజీ గవర్నర్ భర్తతో నువ్వు ఏ రకంగా అయితే పార్ట్నర్షిప్ చేస్తున్నావు మా దగ్గర సమాచారం ఉంది. నీ ఇల్లు గ్రిప్స్ విల్లాలో నేను టెనెంట్ గా ఉన్నాను ల్యాండ్ లార్డ్ కి రెంట్ కడుతున్నా అని చెప్పేసి అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఆ అన్ని విల్లాలకి అది కాదు. కవిత గారు మీ టార్గెట్, ఇద్దరు టార్గెట్ హరీష్ రావు గారేనా? No. What I am trying to say is, she is telling facts. Let us appreciate that. వారు చేసినటువంటి అక్రమార్జన గురించి, వారు చేసినటువంటి అన్యాయం గురించి ఒక ఆడబిడ్డకి వారు కాపాడలేకపోయినారు కాబట్టి తను చెప్పేది ఎంతవరకు వాస్తవమో దాని గురించి మనం మాట్లాడదాం. ఈరోజు పొలిటికల్ పార్టీల్లోకి వచ్చారు కాబట్టి వారి మీద కూడా మేము విమర్శలు చేస్తాం, వారిని కూడా మేము తప్పించుకోం. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా మాట్లాడలేదు. ఎందుకు అక్క, ఎందుకు చెల్లె అప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడుతున్నాం అని చెప్పేసి ఆవిడని కూడా అడుగుతాం. కానీ నేను ఏమంటున్నానంటే ఈ దుర్మార్గులు 10 సంవత్సరాలు ఏ రకంగా అయితే దోచుకున్నారో దానికి తను సర్టిఫై ఇచ్చి చెప్తున్నది. కేసీఆర్ గారి సొంత ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చి చెప్తున్నది. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందండి? మొత్తం భారతదేశ చరిత్రలో ఎవరు కూడా తండ్రి బ్రతుకుండగానే ఈ రకంగా వచ్చి మీడియాకి ఎక్కింది దాఖలాలు లేవు. కాదు, నా ప్రశ్నే కాదు సార్, ఇది రాజకీయ చర్చ, నా డిబేటే పొలిటికల్ డిబేట్. నుమాన్ గారు అంటే రాజకీయంగా లాభ నష్టాలు లేకుండా చర్చ ఉండదు. ఎవరైనా ఏ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా పనిచేస్తున్నారంటే రాజకీయాలు అలా తయారైనాయి. సో ఇక్కడ కవిత గారు ముఖ్యమంత్రి కావాలనుకుంటుండొచ్చు. బస్ శ్రీనివాస్ గారి ప్రకారం ఒక రాజకీయ పార్టీ పెట్టినప్పుడు అధికారం రావాలి, ఆమె చెప్పారు ఒక బలమైన రాజకీయ శక్తిగా తిరిగి రావాలనుకుంటున్నానని. సో ముఖ్యమంత్రిగా రావాలని ఆవిడ కోరుకుంటున్నారు. కానీ ఆ ప్రయాణంలో ముఖ్యమంత్రిగా అవుతారా లేదన్నది పక్కకు పెడితే అధికారంలోకి వచ్చేదానికంటే బీఆర్ఎస్ ఓట్లు చేర్చడానికైతే చాలా భారీగా ఉపయోగపడతారు. దానివల్ల ఎవరికి లాభం? కాంగ్రెస్కి లాభమా, బీజేపీకి లాభమా? అది కూడా ఒక పాయింట్ కదా రాజకీయాల్లో. Absolutely, sir. I agree with you. 37% ఓట్ షేర్ ఉన్నటువంటి బీఆర్ఎస్ కి అసెంబ్లీ ఎలక్షన్స్ లో 2023 నవంబర్ 30న జరిగినటువంటి ఎలక్షన్స్ లో 37% వచ్చినటువంటి ఓట్ షేర్ 6 నెలల తరగతి జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ లో 15% పడిపోయింది. 22% బీజేపీకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. వారు ఓటు శాతం కాదు కదా, ప్రజలు వారిని నమ్మడం లేదు. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో వాళ్ళని చీదరించుకున్నారు, కంటోన్మెంట్ లో చీదరించుకున్నారు, జూబ్లీస్ లో చీదరించుకున్నారు. సో రేపు బీఆర్ఎస్ అనేది టోటల్ కొలాప్స్. వాళ్ళు చూసుకోవాలి, కవిత రూపంలో వాళ్ళు చూసుకోవాలా. వాళ్ళందరూ అక్కడికి వచ్చి వాళ్ళు ఉంటే కవిత గారిని నడిపించుకునే విధంగా వాళ్ళు చేసుకోవాలనే ఒక తాపత్రయం తప్పితే మరొకటి కనబడడం లేదు. నేను ఒకటే అంటాను సార్, ఈ రోజు ఆ పోచంపల్లి శ్రీనివాస్ ఆయన పెద్ద మాటలు మాట్లాడినరు, మా ఎర్రబల్లి దాకా పెద్ద మాటలు మాట్లాడారు. నేను ఐ వుడ్ లైక్ టు ఎంఫసైజ్ ఆన్ కపుల్ ఆఫ్ థింగ్స్. మీ సొంత బిడ్డ, మీ సుపుత్రురాలైనటువంటి కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతుంటే నువ్వు ప్రెస్ స్టేట్మెంట్ పెట్టేసేసి ఫామ్ హౌస్ నుంచి బయటికి వచ్చి ఏం మాట్లాడావో ఒక్కసారి. అవును, నీ బిడ్డ ఇచ్చిన స్టేట్మెంట్ కి నువ్వు ఎప్పుడైనా కౌంటర్ ఇచ్చినావా? నువ్వు ఎప్పుడైనా సరే నేను తెలంగాణ ప్రింట్ చేయమని నువ్వు చేసుకు. ఏ రోజైనా పెద్దలు కేసీఆర్ గారు వారి సుపుత్రులని కంట్రోల్ చేసుకోగలిగారా? నేను ఒకటే విషయం చెప్తున్నాను సార్, వీళ్ళు చేసే
అవినీతి, వీరు చేసినటువంటి అక్రమార్జన, వీళ్ళు చేసినటువంటి దోపిడీ, ఇవన్నీ ప్రజల ముందు ఉన్నాయి. ఇట్ ఈస్ నథింగ్ బట్ వాళ్ళు చేసినటువంటి సంపదలో డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ వచ్చేసేసి వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు, మరొకటి ఏం లేదు. ఫ్యామిలీ ప్రాపర్టీస్ ని డివైడ్ చేసుకునే తరుణంలో ఈ రకంగా బయటపడ్డారు. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. శ్రీనివాస్ గారు మీరు ఏదో చెప్పబోతున్నారు, క్విక్ గా మీరు ఏదో సబ్మిషన్ అన్నారు, చెప్పండి. అదే అంటే ఇప్పుడు కవిత గారు మాట్లాడే మాటల మీద కాంగ్రెస్ పార్టీ స్పందన కేసీఆర్ గారిని తిట్టే విధంగా ఉండాల్సిన అవసరం లేదు అని నేను చెప్పాలనుకున్నా. వారు మాట్లాడేసారు కదా, పూర్తిగా మాట్లాడేసారు కదా. యా, ఓకే. వెంకటరెడ్డి గారు ఇక్కడ అంటే రాజకీయాల్లో ప్రతి ఎత్తుగడ మనకి కొన్ని పార్టీలు, ఉదాహరణకి మీ మీదే బోల్డని, బీజేపీ మీదే బోల్డని ఆరోపణలు ఉన్నాయి. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పార్టీని పుట్టిస్తారు, అధికారంలో ఉన్న పార్టీ ఓట్లు చీల్చడానికి అవి ఉపయోగపడతాయని చాలా రాష్ట్రాల్లో విమర్శలు మనం చూసాం. చాలా రాష్ట్రాల్లో ఆ దుష్యంత్ చౌతాలా ఒక చోట, ఇంకొకళ్ళు ఒక చోట, లోక్ జనశక్తి పార్టీ, అక్కడున్న పార్టీలు పెరగకుండా ఆ కొంత ఓటు చీల్చడానికి ఒక సెక్షన్, అలా మీరైనా అన్ని పార్టీలు ఆ ప్రయత్నాలు చేస్తాయి. ఇక్కడ తెలంగాణలో బలంగా మీరు ఒక రాజకీయ శక్తికి ఎదగాలనుకుంటున్నారు, అధికారంలోకి రావాలనుకుంటున్నారు. ఇప్పటికీ ఆల్రెడీ ఓటు ట్రాన్స్ఫర్, బీఆర్ఎస్ ఓటు లాస్ట్ టైం ఎంపీలు అయితే స్పష్టంగా మీకే ట్రాన్స్ఫర్ అయింది. ఎందుకంటే కాంగ్రెస్ ట్రాన్స్ఫర్ అంటే మొత్తం 16 వాళ్ళకే వచ్చేయాలి, వాళ్ళకి 8 మీకు 8 వచ్చినాయి అంటే స్పష్టంగా బీఆర్ఎస్ ఓటు మీకు ట్రాన్స్ఫర్ అయింది. ఇంకా మిగిలిన కొరవ సర్వ ఏదైనా ఉంటే అది కూడా కాంగ్రెస్ వ్యతిరేకత ఏదైనా ఉంటే అది బీజేపీకి ట్రాన్స్ఫర్ కోసం జరుగుతున్న ప్రయత్నం చేల్చడానికి, లేదు అది కాంగ్రెస్కి పోకుండా బీఆర్ఎస్ ఓటు ఆ కవిత గారు లాక్కోవడానికి జరుగుతున్న కుట్ర బీజేపీ చేస్తుందా, కాంగ్రెస్ చేస్తుందా, లేదా ఆవిడ స్వయంగానే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారా? రాజకీయ ప్రయోజనాలు లేకుండా ఉంటాయా ఆ నాయకుల అడుగులు? ఇప్పుడు ఒకటి కటారి గారు, ఏ రాజకీయ నాయకుడికైనా ముఖ్యమంత్రి కావాలని, ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, పార్టీ పెట్టాలని ఉండడం తప్పలేదు. అది జరుగుతున్నటువంటిది. మీకున్న అనుభవం చాలా గొప్పది. ఎందుకంటే చాలా సందర్భాల లోపల తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా వచ్చినటువంటి రాజకీయ పార్టీలు పుట్టగతులు లేకుండా పోయినటువంటి సందర్భం ఉంది. ఉద్యమకారుడైన కోదండరామ్ గారు పార్టీ పెడితే కూడా ఆయన సొంతంగా గెలిపినటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. ఇప్పుడు ఆమెకు ఒక కోరిక ఉంటే ఉండవచ్చు. ఇప్పుడు ఆమెకు ఉండేటువంటి ఇమేజ్ జనరల్ గా కేటీఆర్ గారి గాని, అంటే నేను రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాను, కవితకు గాని 50% ఆ కేసీఆర్ ఇమేజే యాడ్ అవుతుంది. అంతే కదా, ఆబ్వియస్లీ. అంతకంటే బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు, కమిట్మెంట్ తో చేస్తున్నారు, కానీ వాళ్ళు పైకి రాలేకపోవచ్చు. 50% అయిన తర్వాత ఏమైతుంది, ఒక 25% మీడియా తీసుకుపోతుంది. వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళకు ఉండేటువంటి ఏవైతే ఉంటుందో శక్తి సామర్థ్యాలు ఉంటాయో అవి కూడా కొంత యాడ్ అయ్యి 100% లో రాజకీయాల్లో వస్తారు. కాకపోతే ఏంటంటే ఒక రాజకీయ పార్టీ వాళ్ళ ఓట్లు పోతాయా, వీళ్ళ ఓట్లు పోతాయా అనేటట్టు కాదు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు కవిత యొక్క రాజకీయాలతో, ఎత్తుగడలతో, వివాదాలతో మాకు ఎలాంటి సంబంధం లేదు. ఎక్కువ భాగం కనపడుతున్నటువంటిది ఏంటంటే మనకు కనపడుతున్నటువంటి అంశం ఏంటంటే బీజేపీ మీద కూడా కేసీఆర్ గారి మీద కక్షతో నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, అప్పుడు కూడా వీళ్ళెవరు కనీసం పట్టించుకోలేదని కూడా ఆవిడ మాట్లాడుతున్నారు. అదే అన్ని కేసీఆర్ గారు మరి చెప్పాలి, కేసీఆర్ గారు చెప్పాలి కదా మాట. ఇప్పుడు కేసీఆర్ గారు ఆమె స్పందనే లేదు మాట్లాడేదానికి, మాట్లాడలేదు కదా. కాబట్టి అందుకే ఏంటంటే చాలా అనుమానాలు ఉన్నాయి వీటి మీద. ఇప్పుడు ప్రారంభ దశలో ఉన్నటువంటిది ఎవరున్నారు వెనకాల అనేటువంటిది సాధారణంగా మరి కొంత వార్తలు మనకు మీడియా కూడా అన్నారు, మనం బయటికి చెప్పలేకపోవచ్చు అన్నారు. చెప్పకపోవడానికి ఏముంది, అన్ని మాట్లాడుకోవచ్చు. రాజకీయాల్లో విమర్శలు బహిరంగానే చేస్తారు. ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా మనకున్న అధిక సమాచారం, మీడియాలో వస్తున్న సమాచారము కొంత కాంగ్రెస్ వైపు ఆమె వస్తున్నది అనేటువంటిది. ఆమె సీటు రేపు ఖాళీ అయితే కొత్తగా ఈ మధ్యన మంత్రి అయినటువంటి వాళ్ళకు అడ్జస్ట్ చేయడం. ఎందుకంటే ఆయన 6 నెలలు ఇప్పుడు మంత్రి ఎమ్మెల్సీ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు. మీకు తెలుసు 2027 ఫిబ్రవరిలో మాత్రమే కొత్త ఎమ్మెల్సీలు వస్తాయి. ఎవరైనా అనుకోకుండా ఏదైనా ఖాళీ ఏర్పడతాయి. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఈ మధ్యన వచ్చినటువంటి మంత్రికి మరి అతను ఎమ్మెల్సీ కాకపోతే పదవి పోతుంది. ఆల్రెడీ కోదండరావు గారికి లేకుండానే ఉన్నది. కాబట్టి ఆ కోణంలో కూడా జరుగుతున్నది. అయినప్పటికీ కూడా నిన్న గౌరవ మండలి చైర్మన్ గారు ఇంకా అడుగుతున్నాడు, మీరు ఉండండి, మీరు మళ్ళీ ఆలోచించండి, భావోద్వేగాల సమస్య అంటున్నాడు. దాని వెనకాల రాజకీయం ఏదో మాకు అర్థం కావడం లేదు. కాబట్టి సహజంగా మనకు వస్తున్న మీడియా సమాచారం మేరకు ఏంటంటే అది కరెక్ట్ కాదు అనేటువంటిది కాదు, కానీ ఆమె వెనకాల అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్నది అనేటువంటి చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి సందర్భంగా నేను, ఎందుకంటే చాలా మంది మిత్రులతో మాట్లాడుతుంటాను కాబట్టి కాంగ్రెస్ లో ఉండే మిత్రులు కూడా వాళ్ళు అంటున్నది ఏంటంటే, అన్న ఏదో ఒక టైం వస్తుంది చూడండి, పేరు లేదు కానీ టైం వస్తుంది, ఆమె కాంగ్రెస్ లో జాయిన్ అయితే. రేవంత్ గారు కేసీఆర్ గారి కుటుంబంలో ఎవరిని చేర్చుకునే పని లేదని కుండబద్దలు కొట్టి చాలా సార్లు చెప్పారు కదా సార్, ముఖ్యమంత్రి చెప్పారు ఆ మాట. ఇప్పుడు రాజకీయాలలో ఏం చెప్తాము, ఏం చేస్తాము మీకు ఉంటది, అదే అవన్నీ ఉండవు.
ఓకే. ఆ కోణంలో ప్రయాణం చేస్తుంది. కాకపోతే ప్రజలు ఆమెను ఏ మేరకు స్వీకరిస్తారు చేస్తారు, ఆమె పర్సనల్ ఇమేజ్ ఏంది, ఆమె మీద ఉన్న ఆరోపణలు ఏంది, ఆమె కమిట్మెంట్ ఏంది, ఏం మాట్లాడుతుంది, అన్ని లెక్కకు వస్తాయండి. ప్రజలు తెలంగాణ ప్రజలంతా పిచ్చిగా ఓట్లేస్తారని అనుకోవడానికి వీల్లేదు. బలపడతారు అనేది, ఆమె బలపడుతుంది. బెయిల్ రావడానికి వెంకటరెడ్డి గారు బీజేపీ వాళ్ళు వదిలినారు. ఆవిడని బెయిల్ ఇచ్చి మరి ఓట్ శాతం పెంచుకొని మీరు బీజేపీ వాళ్ళు ఆడుతున్నటువంటి బీజేపీ బీజేపీకి బెయిల్ కు సంబంధం శ్రీకాంత్ గౌడ్ గారు, ఇక్కడ ఒక రాజకీయ పార్టీకి ఎదగాలనుకున్నప్పుడు ఒక నాయకులతో రాజకీయ పార్టీ అవ్వదు, మనందరికీ తెలుసు. ఇప్పుడు బీజేపీ ఉంది, బీజేపీ సహజంగా బీజేపీ ఎదుగుతున్న పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా. ఆ పార్టీ నుంచి ఎవరు అవకాశాలు వదులుకొని ఇటు జాగృతిలో వచ్చే అవకాశం ఉండదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ రారు, వస్తే గిస్తే బీఆర్ఎస్ నుంచే రావాలి. బీఆర్ఎస్ నాయకత్వం మొత్తాన్ని ఆవిడ జిల్లాకి ఒక్కొక్క సభలో ఒక్కొక్క మంత్రిని ఒక్కొక్క ఎమ్మెల్యేని ఉతికి ఆరేస్తుంటే ఇక ఆవిడ వెనకాల ఎవరు నడుస్తారు? ఏ రకంగా రాజకీయ పార్టీని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? పక్క రాష్ట్రంలో షర్మిల గారి ఉదంతం చూశారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. ఏంటి ఇది ఏమంటారు, ఉపయోగం లేని కార్యక్రమమా, లేదు నిజంగా ఏదన్నా నిరూపించుకునే అవకాశం ఉంటుందా? నేను ఒక మాట చెప్తా సార్, షర్మిల గారికి మాకు ఉండబడేటువంటి ఏదైతే ఉందో నక్కకు నాగలోకి అనుకున్నటువంటి తేడా ఉంది మాకు. ఈ జ్ఞాన సముపార్జనలో కావచ్చు, అవగాహనల విషయంలో కావచ్చు. పొద్దులేస్తా రాజశేఖర రెడ్డి గారు మీ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అని చెప్పేసి చెప్పుకుంటూ పోయింది తప్పితే ఇక్కడ తన సెల్ఫీ ఇమేజ్ తో పోలే. మాకు కేసీఆర్ గారి బిడ్డనే ఎన్ని వచ్చింది, మేము ఎక్కడ మాట్లాడలేదు, మేము ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఫోటో కూడా మా సంబంధించిన బ్యానర్లలో పెట్టుకోలేదు. ఇంకొక స్పష్టత ఇస్తా, తెలంగాణ ఉద్యమంతో తెలంగాణ సంబంధించినటువంటి ఒక 20 ఏళ్ల సంబంధం మాకు ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతిని పునర్జీవనాన్ని నిర్మించి ఈ ప్రాంత సాంస్కృతిక ఆవశ్యకతను విశ్వపీఠం పైన నిలబెట్టే చరిత్ర మాకున్నది. కాబట్టి 20 సంవత్సరాలు ఈ ప్రాంతంలో పనిచేసినటువంటి బిడ్డగా ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతుల పునర్నిర్మాతగా ఉన్నటువంటి కవిత గారు ప్రతి ఒక్క ఇంటికి కూడా ఒక చరిష్మా కలిగినటువంటి బిడ్డగానే కనిపిస్తుంది. కాబట్టి ఇంకొక మాట చెప్తా, కొన్ని జాతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ జాతీయ పార్టీల కంటే కూడా యాజ్ ఏ ఎన్జిఓగానే తెలంగాణ జాగృతి యొక్క సభ్యత్వం ఒక 2 లక్షల సభ్యత్వం మాకు ఉన్నది. ఆ రోజు నుంచి కూడా అంత బలమైన శాఖలు కేడర్ ఉన్నాయి. ఏదైతే బీఆర్ఎస్ ఆ రోజున కేసీఆర్ గారు కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్, బతుకమ్మకు పోకుండా చేసినటువంటి ఇన్స్ట్రక్షన్స్, జాగృతిని కమిటీని రద్దు చేసుకోవాలి, యాక్టివిటీస్ తగ్గియాలని చెప్పేసి పైన చేసినట్టు జరుగుతుంటే 10 ఏళ్ళు ఎందుకు మాట్లాడలేదు శ్రీకాంత్ గౌడ్ గారు? ఇంకేమంటున్నావు, విత్ ఇన్ ద పార్టీ ఉన్నప్పుడు కొంత లైన్ ఉంటది, ఆ లైన్ దాటకూడదు. విత్ ఇన్ ద పార్టీలు ఉన్నప్పుడు పంట కింద కూడా ఆ బాధలన్నీ కూడా దిగమింగుకొని ఇయ్యాల కాకుండా రేపు సెట్ అయితే, రేపు కాకుండా ఎల్లుండి సెట్ అయితే ధోరణి తోలిపోయింది. ఇంకా కూడా మధ్యయుగం లాంటి ఆడవాళ్ళు మహిళల పైన ఎట్లయితే దాష్టికాలు వివక్షత ఉందో అదే విధంగా మహిళల పైన వివక్షత ఉంది. ఇలా నేను అడుగుతున్నా, శ్రీనివాస్ గారు ఈ రోజు ప్యానల్ లో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఫస్ట్ సంబంధించినటువంటి ప్రభుత్వం వచ్చినప్పుడు మంత్రులు మహిళలు ఎవరు కనపడలేదా? 42 కార్పొరేషన్లు ఉంటే ఒక్క కార్పొరేషన్ కు కూడా ఒక మహిళను ఎందుకు ఇయలే? మరి మీకు మహిళల పట్ల వివక్షత లేదా? మహిళల ఓట్ బ్యాంక్ మాత్రం కావాలి, మహిళల ఓట్ బ్యాంక్ మాత్రం కావాలి. మరి మీకు 42 కార్పొరేషన్లలో ఒక్క కార్పొరేషన్ మహిళకి ఇయలేకపోయింది ఎందుకు? ధర్నా చౌక్ లాంటి ప్రజాస్వామిక గొంతుకలు వినిపించే ధర్నా చౌకులను ఎందుకు ఎత్తేసి మీరు? ఇవన్నిటికి సమాధానాలు మేము అడిగింది ఏంటండి, ఉద్యమకారులకు పెన్షన్ ఇస్తామని చెప్పేసి అన్నాం. ఎందుకు ఇలా ఒక ఉద్యమ పార్టీ? కనీసం గ్రామాలలో ఉండబడేటువంటి నియోజకవర్గానికి 1000 మంది ఉద్యమకారులు ఉన్నారు. మరి ఆ 1000 మంది ఉద్యమకారులు ఒక ఉద్యమ పార్టీగా ఎందుకు మీరు ఆ రోజు న్యాయం చేయలేదు? ఈ రోజు నైతిక రాజకీయాలకు కట్టుబడి ఉన్నామని చెప్పేసి మాట్లాడేటువంటి కేసీఆర్ గారి పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాడు వచ్చినటువంటి దానం నాగేందర్ను, కడియం శ్రీ గారిని, ఎర్రబెల్లి దయాకర్రావును, కొండా మురళిని, కొండా సూర్యగాను, ఉద్యమ ద్రోహులందరినీ ఆ రోజు చేర్చుకుంటే ఎవరండి? ఇవాళ నైతిక రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో నీ ఎమ్మెల్యేల భూములు లబోదీపమని మొత్తుకుంటున్నావు, సుప్రీంకోర్టును ఆశ్రయించి కేసుల కోసం తిరుగుతున్నావు. మరి ఆ రోజు ఎమ్మెల్యేలు నీ దగ్గరికి వస్తే మరి నైతికంగా మీరు రాజీనామా చేసి రాండి అని చెప్పేసి ఎందుకు చెప్పనే? కాబట్టి ఇట్లాంటి పార్టీ కాబట్టి, ఒక నైతికత లేనటువంటి పార్టీ కాబట్టి తక్షణం తన సంబంధించినటువంటి మండలి. నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న అదే సార్, మీరు ఈ విమర్శలన్నీ జనం బాటలో చేయొచ్చు. నా ప్రశ్న, కవిత గారి వెనకాల నడిచే నాయకత్వం ఎవరవుతారు? ఇప్పుడు శ్రీకాంత్ గౌడ్ గారు లాంటి వాళ్ళు ఉండొచ్చు, కానీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఇంత ఎస్టాబ్లిష్డ్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఆ పార్టీని విమర్శిస్తే మీతో నడిచేవాళ్ళు ఎవరు?
100% మాత్రం చాలా మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు, చాలా మంది మాజీ శాసనసభ్యులు టచ్ లో ఉన్నారు. ఇదే బీఆర్ఎస్ పార్టీలో ఒక్కొక్క దగ్గర 2-3 కాంపిటేటర్స్ గా ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ అక్కతో టచ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. నేనేమంటున్నా అంటే పెద్ద మొహాలను చూపెట్టాలని మేము అనుకుంటలేము. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ ఎస్టాబ్లిష్ అయినా అల్లుడు ఇల్లుడు అల్లా అనేటువంటిది జరుగుతూనే ఉంటుంది. కానీ ఒక వినూత్నమైనటువంటి రాజకీయం చేయాలి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులకు పెద్దపీట వేయాలి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యమ బిడ్డలకు పెద్దపీట వేయాలి, మహిళల్లో రాజకీయ సాధికారత లభించే విధంగా చేయాలి. ఏదైతే అరగాన వర్గాలు ఉన్నాయో సామాజిక తెలంగాణ ద్వారా కనీసం చట్టసభలకు రానటువంటి వర్గాలకు, అట్లాంటి వర్గాలకు పెద్దపీట వేయాలి. డబ్బు ప్రాధాన్యత కాదు, కుటుంబం ప్రాధాన్యత కాదు, కులం ప్రాతినిధ్యం కాదు. ఆ వ్యక్తి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య విలువలకు తిరోధకాలు ఇవ్వకుండా ప్రజలకు సేవ చేస్తున్నా లేదా, అట్లాంటి వ్యక్తులను చూజ్ చేసుకొని రేపు విద్యను వైద్యాన్ని ముందుగా తీసుకునే విధంగా మేము ఈ రోజు రేపు రోజున కార్యాచరణ ప్రకటించబోతా ఉన్నాం. దానిపైన మేము కమిటీలను కూడా వేసుకోబోతున్నాం. ఇలా సామాజిక కోణంలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. రేపటి భావి రాజకీయాలకు కవిత గారి పైన ఆధారపడేటువంటి గత్యంతరం లేని పరిస్థితి ఇవాళ ఉన్నటువంటి తెలంగాణలో ఉండబడే పార్టీలకు ఖచ్చితంగా వస్తుంది. ఇది రాసి పెట్టుకోండి. అంటే కవిత గారిపై ఆధారపడే పరిస్థితి అంటే కవిత గారితో పొత్తు లేకుండా అధికారంలోకి రావడం సాధ్యం కాదన్నదా? నేను ఒక మాట అంటున్నా సార్, ఇంతసేపు మన నువాన్ గారు కూడా మాట్లాడుతూ 37-38 ఓట్ బ్యాంక్ వన్ సైడ్ ఒక పార్టీకి రావాల్సినటువంటి పరిస్థితి ఉన్నదా? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, రేపు ఎన్నో హామీలు నిర్వహించేసి ఎలక్షన్ లకు పోయినప్పుడు వాళ్ళు గట్టి ఎలక్షన్ చేస్తారు. బీజేపీ పార్టీ దక్షిణాదిలో ఎప్పటి నుంచో పాగా వేయాలని చూస్తున్నారు, వాళ్ళు గట్టి ఎలక్షన్ చేస్తారు. ఈ 5 ఏళ్ళ అధికారం దూరమైనటువంటి బీఆర్ఎస్ కూడా అదే చేస్తుంది. ఎవరికి రానటువంటి పరిస్థితులలో మేము కంటెస్ట్ చేసిన తర్వాత మా అభ్యర్థుల సమాజం మద్దతు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క రాజకీయ పార్టీలకు వస్తుంది. ఈసారి కింగ్ అయినా ఇంకా 10 ఏళ్ళు రాజకీయాల్లో ఖచ్చితంగా ఉండి కూడా ఈ రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రి కాబోతుంది కవిత గారు అనే విషయాన్ని తెలియజేస్తాను. రైట్. ఒకసారి శ్రీనివాస్ గారు మీ 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 నాయకత్వానికి గండి కొడతాం అన్నట్టుగానే శ్రీకాంత్ గౌడ్ గారు చెప్తున్నారు. చాలామంది సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ లీడర్లు ఉన్నారు, కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు సహజంగానే ఆవిడతో ట్రావెల్ చేసి ఉంటారు. పార్టీలో అసంతృప్తితో ఉన్నోళ్ళు చాలామంది ఉంటారు, ఉండరని కూడా ఏం కాదు, కొంతమంది స్టిక్ అయి ఉండొచ్చు. కానీ అవకాశాల కోసం ఎవరైనా చూస్తూ ఉంటారు. సో మొదటి దెబ్బ బీఆర్ఎస్కే పడుతుంది. బీఆర్ఎస్ నాయకత్వం అంటే ఆవిడ ప్రయాణాన్ని బట్టి ముందుకు వస్తారని కూడా వెంటనే బయటపడకపోవచ్చు. సో ఈ అంటే ప్రస్థానం ఎలా ఉండే అవకాశం ఉంది? ఈ పార్టీ ప్రస్థానం అంటే కీలకంగా బీఆర్ఎస్నే టార్గెట్ చేసుకుంటూ ముందుకెళ్తారా, లేదు కాంగ్రెస్ను బీజేపీని కూడా టార్గెట్ చేసుకుంటూ ఒక ఇండిపెండెంట్ పొలిటికల్ పార్టీగా ముందుకెళ్ళే అవకాశం ఉందా? సార్, మనం ప్రజాస్వామ్యంలో ఓ రాజకీయ పార్టీ ఎవరు పెడతాన్నా కూడా మనం స్వాగతించాలి. ఎందుకంటే మనం ఉద్దరణానికి హక్కు లేదు. ఇంకొకటి ప్రజాస్వామ్యవాదులుగా ఒక మంచి ప్రజాస్వామ్యాన్ని కోరుకునే విధంగా వ్యక్తులుగా మనం మాత్రం ఆహ్వానిస్తాం. కవిత గారికి ఒక మళ్ళీ ఒకసారి నేను అదే అంటున్నాను. ఎందుకంటే తనన్న మాట నేను ముఖ్యమంత్రిని అవుతా అనేటువంటి పదం అంటే తన ద్వారా వచ్చింది కాబట్టి నేను ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తా అంటుంది. ఇంకా దాని తర్వాత ఎవరు ఆపినా, ఎవరు వద్దన్నా, ఎవరు కాదన్నా తను ఆ దిశగానే ప్రయాణం చేయాలని నిర్ణయించుకొని ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంది. అయితే ఇది ఎక్కువ కాలం అంటే మోర్ టైం నెంబర్ ఆఫ్ టైమ్స్ బీఆర్ఎస్ మీదనే మాట్లాడితే బీఆర్ఎస్ అంటే కేసీఆర్ గారు అంటే బీఆర్ఎస్, తెలంగాణ ఉద్యమం అంటే కేసీఆర్ గారు, తెలంగాణ భౌగోళిక విభజన అంటే కేసీఆర్ గారు, తెలంగాణ ఏర్పాటు అంటే కేసీఆర్ గారు. అట్లాంటి కేసీఆర్ గారి పైన నేను దుమ్మెత్తి పోస్తా లేకపోతే కేసీఆర్ గారిని నిందిస్తా అంటే కొంతవరకు ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఇప్పటికైతే ప్రత్యక్షంగా ఆవిడ కేసీఆర్ గారి మీద మాట్లాడిన పరిస్థితి అయితే లేదు. సార్, నేను ఒక మాట చెప్తున్నా సార్, కటారి గారు ప్రత్యక్షంగా కాదు, ఇవాళ సిరిసిల్ల కలెక్టరేట్ అన్నారు, అవును, సిద్దిపేట కలెక్టరేట్ అన్నారు. అల్టిమేట్ గా ప్రణాళిక మొత్తము కూడా అండర్ ద కేసీఆర్ గారి ద్వారా ఏవైనా పనులు జరిగినాయి కానీ అవన్నీ కూడా వేరే విధంగా జరిగినవని అయితే నేను అనుకోవట్లేదు, ఇంకెవరు కూడా అనుకో, మీరు కూడా అనుకోరు. అల్టిమేట్ గా మనం కలెక్టరేట్లు కట్టినా లేకపోతే జిల్లాల అమరవీరుల స్తూపం దగ్గర నుంచి మాట్లాడారు, అంబేద్కర్ బొమ్మ పెట్టిన అవన్నీ కూడా కేసీఆర్ గారు, మనం ఇప్పుడు కవిత గారు కూడా పార్టీలో ఉన్నంతసేపు కేసీఆర్ గారి ఆలోచనలు కేసీఆర్ గారి నుంచి వచ్చిందని మాట్లాడింది. కానీ ఈ అల్టిమేట్ గా ఏదున్నా కూడా ద క్రెడిబిలిటీ ఈ రోజు ఓటమికి కారణాలు విశ్లేషించినప్పుడు కూడా కేసీఆర్ గారే బాధ్యులైనరు. అందుకే కాంగ్రెస్ పార్టీ పదే ఫామ్ హౌస్ కి వెళ్ళిండ్రు, అట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు.
కూడా మాట్లాడిండ్రు మా ఓటు శాతం అంతా దానికి కేసు ఇప్పుడు మంచి అయినా చెడైనా ఎవరైనా ఆ పెద్ద యజమానిగా నాయకుడే అది తీసుకుంటాడు. తెలంగాణ విభజన జరగడానికి సబ్బండ వర్ణాలు ఆయన వెంట నడిచిన జనానికి నాయకత్వం వహించింది కేసీఆర్ గారి. 60 ఏళ్ల కళ ఎంతో మంది పనిచేసిండ్రు, ఎంతో మంది ఉద్యమం చేసిండ్రు, ఎంతో మంది ఆ జ్వాలను రగిలించుకుంటూ వచ్చింది. కానీ అది చివరికి కేసీఆర్ గారి హయాంలో వచ్చింది. ఆ క్రెడిబిలిటీ అది ఎవరు అవునన్నా కాదన్నా ఆయనకి వెళ్తుంది. అట్లనే ఒక ప్రశ్న సార్, ఇప్పుడు మీ అసెంబ్లీ ఎన్నికల్లో మీ ఓటు శాతం వేరు, పార్లమెంట్కి వచ్చేసరికి డ్రాస్టిక్గా 20% కట్ అయిపోయింది. పార్టీ క్యాడర్లో రేపు పొద్దున ఎమ్మెల్యేలు కావాలనుకున్న వాళ్ళల్లో బీజేపీ ఒకవైపు బలంగా పెరగడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. జాతీయ స్థాయిలో అద్భుతమైన శక్తి సామర్థ్యాలతో వాళ్ళు ఉన్నారు. సో ఈ బ్యాక్డ్రాప్లో తెలంగాణలో ఈ బీఆర్ఎస్ పని అయిపోయింది అని భావించేవాళ్ళు, లేదు రేపు నా పొద్దున్న నాకు ఇక్కడ సీట్ రాదు, వచ్చినా గెలిచే అవకాశం లేదనుకున్న వాళ్ళకి జాగృతి ఒక వేదిక కాదా? కావచ్చు సార్, ఎందుకు కాదు. నేను అదే అంటున్నా కదా, ఇప్పుడు రాజకీయ నిరుద్యోగులుగా ఉన్న వ్యక్తులకు అక్కడ ఉపాధి ఖచ్చితంగా దొరుకుతుంది కదా. ఇప్పుడు అది ఏదో ఒక సింహం గుర్తుంటుంది సార్, ఫార్వర్డ్ బ్లాక్ ఏంది? ఓకే, ఫార్వర్డ్ బ్లాక్ చెప్పండి. ఆ సింహం గుర్తు మీద కూడా, సింహం గుర్తు మీద, బిఎస్పి గుర్తు మీద మన దగ్గర 2 చోట్ల మున్సిపాలిటీ శంషాబాద్ మున్సిపాలిటీ మొత్తం కూడా సింహం గుర్తు మీదనే గెలిచింది. అంటే ఇప్పుడు అది ప్రత్యామ్నాయం. ఇప్పుడు అవకాశం రానప్పుడు గెలిచే సత్తా ఉన్న వ్యక్తులు, లేకపోతే రాజకీయ యావ ఉన్న వ్యక్తులు, ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తులు ఒక వేదిక కోసం ఎదురు చూస్తుంటారు. ఆ వేదిక కవిత గారు కాకపోతే రూల్ ఎక్కడ లేదు కదా. అంటే వాస్తవం కాదు, కవిత గారి ప్రస్థానం బీఆర్ఎస్ కి నష్టమా కాదా మీ ఆలోచన? అంటే మీకు నష్టం చేస్తుందని భావిస్తున్నారా? నేను అంటున్నాను, నేను ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కి నష్టము అని నేనైతే అనుకోవటం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీతో పోటీ పడుతుంది, బీఆర్ఎస్ కాంగ్రెస్ తో పోటీ పడుతుంది. బీఆర్ఎస్ తో మరి కవిత గారు పోటీ పడతారేమో కానీ బీఆర్ఎస్ కవిత గారితో పోటీ పడదు. ఒక మాట, భవిష్యత్తులో ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ రుచి చూస్తుంది. నేనేమంటున్నా, నేను అన్న మాట కరెక్టేనా సార్ కిటారి గారు? నేనేమంటున్నా సార్, చెప్పండి శ్రీకాంత్ గౌడ్. ఏమంటున్నట్టు ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉండబడేటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినామని చెప్పేటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఈ రోజు అసెంబ్లీలో ప్రజా సమస్యలను ఎండగట్టాల్సినటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఒక అంశం పట్ల ఏదన్నా వాదోపవాదాలు లేకుంటే అభ్యంతరాలు ఉంటే ఆ అంశం పట్లనే వాకౌట్ చేసి బయటకు వచ్చి తదనంతరం వెంటనే ఇంకో అంశం పట్ల అసెంబ్లీలో ఉండాల్సినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇలా అసెంబ్లీని వదిలిపెట్టి ఏడికి పారిపోయింది? ఎందుకు పారిపోయింది? అవమానం జరుగుతుందని ముందే ఇంట్లో ఊహించుకుంటారు. కటారి గారు నేను ఏమంటున్నాను సార్, వీళ్ళు మాట్లాడాల్సింది అంటే వీళ్ళు ఎవరో మౌత్ పీస్ అయి మాట్లాడుతున్నారని అనుకునే విధంగా మాట్లాడుతున్నారు. అరే మీ కట్ట వినండి, మీరు సాధనైతే మీకు వీలైతే 2 సంవత్సరాల పాలనలో జరిగినటువంటి అవకతవకల పట్ల, లేకపోతే నిర్ణయాల పట్ల, అప్పుల పట్ల, హామీల పట్ల, ఇరిగేషన్ ప్రాజెక్టులకు కేటాయించిన నిధుల పట్ల, ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్ అభివృద్ధి పట్ల, జిహెచ్ఎంసీలో జరుగుతున్నటువంటి పాలన కేంద్రీకృతం పట్ల, లేకపోతే జిహెచ్ఎంసీ విస్తరణ పట్ల అనేక అంశాలు ఉన్నాయి మాట్లాడడానికి. కానీ మీరు బీఆర్ఎస్ ఏ విధమైనటువంటి నేను ఒక్క నిమిషం మాట్లాడి క్లోజ్ చేస్తాను. చెప్పండి. బీఆర్ఎస్ కాంగ్రెస్ తో ఏ విధంగా, కాంగ్రెస్ పట్ల ఏ విధంగా ఉండాలనేటువంటిది జాగృతి నిర్ణయిస్తుందా సార్? ఇది ప్రజలు మాట్లాడేటి ఉండే అన్నారు, మాట్లాడకుండా ఎందుకు పారిపోయాలని అడుగుతున్నామండి. మాట్లాడుతున్నారు, నిత్యం మాట్లాడేది ఎవరు మరి? నుమాన్ గారు సార్ ఒకసారి మళ్ళీ వస్తాను. శ్రీనివాస్ గారు, నుమాన్ గారు, ఇక్కడ ఇందాక శ్రీకాంత్ గౌడ్ గారు ఒక మాట చెప్పారు. రేపు అంటే వారి లక్ష్యం కూడా 28లో జరిగే ఎలక్షన్లో అధికారంలోకి రాకపోవచ్చు, కానీ ఒక కన్సిడరబుల్ ఓటు కొన్ని సీట్లు గెలుస్తాము,
మా అవసరం లేకుండా ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉండదు అన్న ధోరణి శ్రీకాంత్ గౌడ్ గారి మాటలో కనపడుతూ ఉంది. అంటే కొంతమేరకు ఓటు శాతాన్ని తెచ్చుకోగలుగుతాం. అది జాగృతి కార్యక్రమాల, లేదు బీఆర్ఎస్ నుంచి కొంత సెక్షనా, అధికార పక్షానికి వ్యతిరేకంగా ఉన్న ఓట్లు కొన్నట్టు పోతాయా, ఎట్లా అంటే మొత్తానికి ఆ మేరకు రీచ్ అవుతా ఉన్న హోప్ అయితే కనపడుతోంది. ఏం చెప్తారు? See, politics, sir, you're a very seasoned person as well as you're a very senior journalist. You have been into politics as well. Politics lo 3 years is a very big time, sir. Okay. 3 months is a big time. Yes. Forget about 3 years for that. 3 months లో కూడా గవర్నమెంట్ చేంజ్ అయిన దాఖలాలు మనం చూసాం కూడా. సో ఇప్పుడే మనకు వారేదో పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ షేర్ తెచ్చుకుంటారు, అది బీఆర్ఎస్ ఓట్ బ్యాంకా, కాంగ్రెస్ ఓట్ బ్యాంకా అని ఇప్పుడే మనం మాట్లాడడము అది సమంజసం కాకపోవచ్చు. బట్ I can certainly tell you one thing, sir. Whatever BRS has done, BRS ఏ రకంగా అయితే మహిళల పట్ల వాళ్ళు ప్రవర్తించారో, మహిళలకి ప్రాధాన్యత ఇవ్వకుండా వారి ఇష్టారాజ్యం ఏ రకంగా అయితే చేసిండ్రో, మహిళలకి ప్రాముఖ్యత ఇవ్వకుండా వారే కంప్లీట్ గా తారక రామారావు గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, సంతోష్ రావు గారు కానివ్వండి, వీళ్ళే అధికారాన్ని పెట్టుకుని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి కళ్ళు మూసి ఏ రకంగా వీరు పాలన చేసినారో మనకి కంటికి కనబడే విధంగా ఈ రోజు కల్వకుంట్ల కవిత గారు అంటే కేసీఆర్ గారి కళ్ళు మూసే పాలన చేశారంటారు మీరు, ఆయనకి ఏం తెలియదు అంటారు. 100% కదా సార్, కాదా ఇది? 10 సంవత్సరాలు ఏనాడు వారు సెక్రటరియట్ కు వచ్చారు సార్? 10 సంవత్సరాలు ఫామ్ హౌస్ లో ఉండే పాలన చేశారు కదా సార్. ఆల్ సిఎంఓ యూస్ టు బి ఫ్రమ్ ద ఫామ్ హౌస్, ఎర్రవల్లి ఫామ్ హౌస్ కదా సార్. నేను తప్పు మాట్లాడుతున్నానా సార్? ఈ రోజు నంది హిల్స్ లో ఆ రోజు ప్రగతి భవన్ అని చెప్పేసి పెట్టుకున్నటువంటి కల్వకుంట్ల తారక రామారావు కదా సార్ నడిపించింది. షాడో చీఫ్ మినిస్టర్ గా ఉంటూ ఈ రోజు రేపో యువరాజుకి పట్టాభిషేకం చేస్తున్నామని చెప్పేసి న్యూస్ కి లీక్లు ఇచ్చినటువంటి వారే కదా సార్. నేను ఇప్పుడు ఏమంటున్నాను అంటే టైం విల్ టెల్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడే పరిస్థితులు అయితే లేవు. కానీ బీఆర్ఎస్ ఏదైతే అవినీతి చేసిందో, బీఆర్ఎస్ ఏ రకంగా అయితే వారు ఈ రోజు మిస్టర్ కేసీఆర్ పట్టుకోల్పోయినరో, ఈ రోజు కల్వకుంట్ల కవిత గారి స్టేట్మెంట్ వల్ల మనకు క్లియర్ గా అర్థమవుతున్నది. 100% నాకు నమ్మకం ఉంది, ప్రజలు దాన్ని విశ్వసిస్తారు అని చెప్పేసి. ఒక ఆడబిడ్డకి జరిగినటువంటి అన్యాయం గురించి అన్యాయం గురించి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు అనేటువంటి కల్వకుంట్ల కవిత గారికి జరిగినటువంటి అన్యాయం గురించి 100% తెలంగాణ కాదు. నుమాన్ గారు మీరే ఓ పక్క చెప్తున్నారు, ఆస్తుల పంపకంలో పంచాయతీలో బయటకు వచ్చిందని, మళ్ళీ మీరే అన్యాయం జరిగింది అంటా ఉన్నారు. అంటే ఆస్తుల పంపకంలో అన్యాయమా, ఆత్మగౌరవం పరంగా అన్యాయమా? About women, she is representing women. Please understand. No. Please don't mislead my statement. What I am trying to say is ki 5 సంవత్సరాల్లో ఫస్ట్ టైం లో ఒక విమెన్ క్యాబినెట్ మినిస్టర్ ఇవ్వలేదు సార్. ఒక విమెన్ నేను అడిగాను మిమ్మల్ని. ఇప్పుడు అది కవిత గారికి ఇస్తే, సపోజ్ కవిత గారికే ఇచ్చుంటే మళ్ళీ కాంగ్రెస్ బీజేపీ విమర్శ, ఇది కుటుంబ పార్టీ మొత్తం వాళ్ళే ఉన్నారు క్యాబినెట్. కాదు సార్, తను ఆ టైంలో ఎంపీగా ఉన్నారండి. ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి ఎమ్మెల్యేస్ వాళ్ళ దగ్గర విమెన్ ఎమ్మెల్యేస్ ఉన్నారండి. వారు సునీత గారు తీసుకోండి, ఎక్కడ ఎమ్మెల్యేలు వాళ్ళ దగ్గర ఉన్నారండి. సత్యవతి గారిని తీసుకోండి, హ్యాడ్ ఎమ్మెల్యేస్. వై ఆర్ వి బ్రింగింగ్ కల్వకుంట్ల కవిత ఒక్కరే కాదు. నేను అనేది ఏంటంటే వీళ్ళ యొక్క మైండ్ సెట్ గురించి చెప్తున్నాను. మెన్ వారు ఏ రకంగా అయితే వాళ్ళు పెటర్నల్ మైండ్ సెట్ ఉందో దాని గురించి నేను మాట్లాడుతున్నాను. వారు 100% అని చెప్పేసి వారు ఏ రకంగా అయితే ఫెమినిజానికి యాంటీగా ఉంటారో దాని గురించి నేను మాట్లాడుతున్నాను. కవిత గారు చేసే ప్రకటనలు తెలంగాణ సమాజం నమ్ముతుందని మీరు భావిస్తా ఉన్నారు పూర్తిగా? To some extent, of course, to some extent. Right, sir. I don't know what percentage, but it depends upon what necessarily she'll bring to the table. ఆమె మీద ఉన్న ఆరోపణల గురించి మాట్లాడకుండా మీరు రక్షించేటువంటి పద్ధతి లోపల మీరు మాట్లాడుతున్నారు. ఆమె నమ్ముతే, ఇప్పుడు తండ్రి గురించి మాట్లాడకుండా ఆమె చేసిన ఆరోపణలకు ఎక్కడ శాంటిటీ ఉంటదండి? వారేం తక్కువ కాదు, మీరేం తక్కువ కాదు. మీరు ఆమెను పోషిస్తున్నారు, మీరు ప్రత్యామ్నాయంగా చూసుకుంటున్నారు. అది అందరికీ అర్థమైంది. ఓకే సార్, మొత్తానికి తెలంగాణ జాగృతి ఒక రాజకీయ పార్టీగా మారబోతుందన్నది అయితే స్పష్టత వస్తున్నది. అయితే కవిత గారి వెనకాల
ఎవరైనా రాజకీయ శక్తులు ఉన్నాయా, లేదా ఆవిడ ఏ మేరకు ప్రజల్లోకి చొచ్చుకెళ్ళగలుగుతారో? ఆవిడ చెప్పే మాటలు ఇప్పటికైతే కేసీఆర్ గారిని ప్రత్యక్షంగా విమర్శించకుండా మొత్తం బీఆర్ఎస్ని విమర్శిస్తూ మాట్లాడుతున్నారు. పాలనలో జరిగిన అవినీతిని కేసీఆర్ గారికి తెలియకుండా చేశారని చెప్తున్నారు. ఇది తెలంగాణ సమాజం ఏ మేరకు నమ్ముతుంది, ఏ మేరకు ఆమెకు ఆదరణ లభిస్తుంది, ఆమె వెనకాల ఎవరు నడుస్తారు, ఎవరికి దీనివల్ల రాజకీయంగా నష్టం అన్నది కాలం తేల్చాల్సిన అంశం. చర్చలో పాల్గొన్న నుమాన్ గారికి, శ్రీకాంత్ గౌడ్ గారికి, వెంకటరెడ్డి గారికి, అలాగే బొత్స శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరొస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం, సెలవు.